ఉపవాస ప్రార్థనలు ఇది ఫస్ట్ డే, అవునండి, ఫస్ట్ డే, ఫస్ట్ మీటింగ్. ఒక పని చేద్దాం, ఉపవాసం గురించి చెప్పకుండా ఉపవాస ప్రార్థనలు ప్రారంభించకూడదు. అసలైన సిసలైన ఉపవాసం ఏంటో, అసలు మనం ఎలాంటి ఉపవాసం చేస్తున్నామో ఈ మాటలు, కొన్ని మాటలు చెప్పిన తర్వాత అసలు పాఠంలోకి మనం వెళదాం. యాక్చువల్లీ ఎక్కడ చూసినా ఉపవాస ప్రార్థనలే. సుమారు 2 నెలల నుండి 2 months నుండి పగలు రాత్రి మాట్లాడుతూనే ఉన్నాను. పగలు 2 గంటలు, రాత్రి 2 గంటలు మాట్లాడి వాయిస్ కూడా పోయింది. ఇది ఒరిజినల్ వాయిస్ కాదమ్మా, డూప్లికేట్ వాయిస్తో మాట్లాడుతున్నా. ఓకే, అయినా కూడా మీరు అర్థం చేసుకుంటూ వినండి. అయితే ఉపవాస ప్రార్థనలు అనేవి సంఘానికి చాలా ప్రాముఖ్యమైనవి. సంఘం బలపరచబడుట కొరకు, కుటుంబాలు ఆశీర్వదించబడుట కొరకు ఉపవాస ప్రార్థనలు ప్రాముఖ్యమైనవే. అయితే ఎలాంటి ఉపవాసం చేయాలన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో చాలా రకాల ఉపవాసాలు ఉన్నాయి. సూటుగా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదాం అనుకున్నా. మనకిష్టమైన ఉపవాసం ఒకటి ఉన్నది, దేవునికి ఇష్టమైన ఉపవాసం కూడా ఒకటి ఉంది. ఎలాంటి ఉపవాసం చేద్దాం అనుకుంటున్నారు? మనకిష్టమైన ఉపవాసం చేద్దామా, లేక దేవునికి ఇష్టమైన ఉపవాసం చేద్దామా? దేవునికి ఇష్టమైన ఉపవాసం చేద్దామన్నదే మన ఆలోచన. మీరు చెప్పడం కూడా ఎలా చెప్పారంటే, ఉపవాసం ప్రార్థనలో లాస్ట్ మీటింగ్ ఎలా ఉంటుందంటే చాలా నీరసంగా, ఏమంటే మంచి ఆకలితో ఉంటారేమో, నీరసంగా మాట్లాడుతున్నారు. ఇది మొదటి మీటింగ్లో లేదు, చివరి మీటింగ్లో ఉన్నట్టున్నారు. మీరు కొంచెం గట్టిగా చెప్పండి, ఏం పర్లేదు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమి అని ఆలోచన చేస్తే బైబిల్ చెప్తుంది చాలా సూటిగా. దేవుడే స్వయంగా ఈ మాట అన్నారు. ఏమనంటే, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఎక్కడుంది? యెషయా గ్రంథం 58:7 చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచన భాగం ఒకసారి చదివితే అక్కడ రాయబడిన మాట. ఆంగనమ్మ ఇంకా తిప్తాను అన్నారు, కొంతమంది దొరకలేదు. యెషయా గ్రంథం ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం పక్కన ఉంటా చూడండి. ఓకే, దొరికిందా? తీయండి, చదివిన వాళ్ళు గట్టిగా చదవండి. నీ ఆహారము ఆకలిగొని వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవునికి మహిమ కలుగును గాక. తలల పైకెత్తి చూడండి. ఇలాగా దేవుడే మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నారు. ఏంటంట ఈ దేవునికి ఇష్టమైన ఉపవాసం? నీ ఆహారము ఆకలి కొనువానికి పెట్టాలి అంటే అర్థమేమి? అమ్మా, మీరు ఉపవాసం ఉండగా ఇంటికి వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అమ్మ ఆకలేస్తుందమ్మా, భోంచే చాలా రోజులైందమ్మా, కొంచెం ముద్దుంటే వేస్తారని వస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం? చెయ్యి ఖాళీ లేదు బాబు, అలాగే వెళ్ళంటాం. నువ్వు ఇంటి దగ్గర అలాగని గుళ్ళోకి వచ్చి 3 రోజులు ఉపవాసం ఉన్నాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించిన ఆయన అంటే దేవుడు అన్నాడు, ఎవరికి కావాలరా అని ఉపవాసం అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే కొన్ని ఆలోచన. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా? ఒక వ్యక్తి చాలా కష్టపడి పనిచేసి వచ్చాడంటే ఇంటికి, చాలా ఆకలితో వచ్చాడు. ఇతను అనుకుంటున్నాడు ఏమనంటే, ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్ళగానే స్నానం ఉంటే తర్వాత చేద్దాం కానీ భోజనం చేసేద్దామన్నంత ఆకలితో వచ్చాడు గబగబా. భార్యతో అన్నాడు, ఏమే చాలా ఆకలి వేస్తుంది, భోజనం పెట్టే అన్నాడు. అప్పటికే పాపం తల్లి పిల్లలకు భోజనం పెట్టేసింది, పడుకోబెట్టింది. ఈ భర్త ఎప్పుడు వస్తాడో తనకి ఈమె కూడా భోజనం చేసేసి భర్త గారి కోసం తీసి పక్కన పెట్టింది. చాలా ఆకలితో వచ్చిన వాడు అన్నాడు, ఆకలి వేస్తుంది భోజనం పెట్టి అర్జెంటుగా. కాళ్ళు చేతులు కడుక్కి వచ్చి కూర్చున్నాడు, భోజనం ముందు కూర్చున్నాడు తిందామని. చాలా ఆకలితో ఉన్నాడు. ఈ లోపల గేటు దగ్గర నుంచి ఒక మాట వినబడుతుంది, అమ్మా భోంచి చాలా రోజులు అయిపోయింది, చాలా ఆకలిగా ఉంది, కొంచెం ముద్దుంటే పెడతారా అమ్మ అని మాట వినబడింది. ఆకలితో కూర్చుని మనుషుడు ఏమండి ఆ మాట ఎప్పుడైతే ఉన్నాడో తినవలసిన ఆహారం తినడం మానేసి ఆహారం పట్టుకెళ్ళి అతను పెట్టేశాడు. రాత్రి అంతా ఆకలితో ఉండిపోయాడు. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటంటే నీ ఆహారము ఎవరికి పెట్టాలి? ఆకలి కొనువానికి పెట్టాలి. ఇలాంటి మనసు మనకు కలిగి ఉండాలి. రెండోది ఏమంటున్నాడు? నీ రక్త సంబంధికి ముఖం తప్పించుకోకూడదు అన్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. రక్త సంబంధాలు అంటే ఎవరు చెప్పండి అమ్మా? రక్త సంబంధాలు అంటే ఎవరు? అన్నదమ్ముల లెక్క చేయాలనుకున్నారా? నో. అకార్డింగ్ టు బైబిల్ లెక్కల ప్రకారంగా రక్త సంబంధాలు అనగా క్రీస్తు రక్తములో కొనబడి సంఘములో చేర్చబడిన మనందరమును క్రీస్తు రక్త సంబంధం. బయట ఉండగా ఏ కులానికైనా చెందుండొచ్చు, ఏ మతానికైనా చెందుండొచ్చు, ఏ వర్గానికైనా చెందుండొచ్చు, కానీ క్రీస్తు రక్తములో కొనబడి సంఘములో చేర్చబడిన తర్వాత మనందరమును క్రీస్తు రక్త సంబంధం. మీ కులం వేరు కావచ్చు, నా కులం వేరు కావచ్చు, మీ మతం వేరు కావచ్చు, నా మతం వేరు కావచ్చు, మీ వర్గం వేరు కావచ్చు, నా వర్గం వేరు కావచ్చు, ఎప్పుడు బయట ఉన్నప్పుడు. కానీ క్రీస్తు సంఘములో చేర్చబడిన తర్వాత మనకేమీ లేదు, కులము లేదు, మతము లేదు, వర్గము లేదు, ఏమీ లేదు. మనందరం మనం క్రీస్తు రక్త సంబంధం. ఇది మైండ్లో పెట్టుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఉపవాసం ఉండగా నీ రక్త సంబంధికి ఏం చేయకూడదు? ముఖం తప్పించుకోకూడదు.
ముఖం ఎప్పుడు తప్పించుకుంటాం సార్ చెప్పండి? ఇద్దరు దెబ్బలాడుకున్న వ్యక్తులు ఎదురు బెదురయ్యారు అనుకుంటుంది, మాట్లాడుకుంటారా? ఈడు ముఖం వెలగలిపోద్ది, ఈడు ముఖం వెలగిపోద్ది. కానీ వాక్యం చెప్తుంది, నీవు ఉపవాసం ఉండగా ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఇలాంటివి లేకుండా పక్కోడి మీద గుండెల్ని తిట్టేసుకొని, ప్రభువా నాయన నా ప్రార్థన ఆలకించిన ఆయన 3 రోజులు ఉపవాసం ఉన్నాను ప్రభువా అంటే దేవుడు అంటున్నాడు ఎవరికి కావాలని ఉపవాసం అంటాడు. కనుక పక్కవాడితో సమాధానం లేకుండా ఉపవాసం చేసినా కూడా దానివల్ల ప్రయోజనం లేదన్నది వాక్యం సెలవిస్తుంది. అందుకే మా నాన్నగారు 60 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. 60 years, 400 మంది సంఘం, 4 బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు పెట్టినా ఆదివారం రాత్రి నుంచే పెట్టేవారు. ఎందుకంటే ఆదివారం పగలో ఆరాధనలు అందరినీ సరి చేసేవారు. అమ్మ ఈ రాత్రి నుంచి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరితో మాట్లాడుకోకుండా దెబ్బలాడుకొని సమాధానం లేకుండా ఉంటారు కదా, అలాంటి వారు లేచి నిలబడి చెయ్యి పట్టుకొని సారీలు చెప్పుకోండి, క్షమాపణ అడగండి, సమాధాన పడండి, అప్పుడే మీరు ఉపవాసం ఉండండి. లేదంటే మీరు ఉపవాసం 3 రోజులు కాదు 100 రోజులు చేసినా కూడా మీ ప్రార్థనకి విలువ ఉండదని సరిచేసేవారు ఆదివారం. ఆ సరిచేసే ఆదివారం అన్నప్పటికీ మా పిల్లలందరికీ భలే సంబరంగా ఉండదండి. పెద్దోళ్ళందరూ లేచి క్షమాపణ అడుకుంటారు, మేము పిల్లలు నవ్వుకుంటూ ఉండడం కింద ఉండి. సరే విషయం ఏంటంటే నాకు ఒక ఆదివారం బాగా గుర్తు. ఆదివారం క్షమాపణ ఆదివారం అనమాట. అందరూ అడుగుతున్నారు క్షమాపణలు. మా నాన్నగారు ఇలాగే కూర్చున్నారు, పెద్ద ఆయనలాగా కూర్చొని అందరి విషయం పక్కన పెట్టి ఆయన ఇద్దరంకే చూస్తున్నాడు. ఎందుకు వాళ్ళు ఇద్దరికి చూస్తున్నారంటే వాళ్ళిద్దరు దెబ్బలాడుకుని 2 సంవత్సరాలు అయిందమ్మా, మాట్లాడుకోవటం లేదంటే సమాధానం లేదంటే వాళ్ళకి. వీళ్ళిద్దరు లెగిస్తారో లేదని చూస్తున్నాడు ఆయన. అందరూ లేచారు కానీ వీళ్ళిద్దరు లేకలే. అప్పుడు నేను అన్నాడు, అమ్మ పలానా వాళ్ళిద్దరు లేచి నిలబడమన్నాడు. తప్పుతుందా? నిలబడ్డారమ్మా. ఇలా చూడండి ఆయనకు ఎలాగో కావడి ఏంట్రా విషయం అంటే వీళ్ళిద్దరికి ఏం లేదు, సమాధానం లేదు. అప్పుడు అడిగారు, అమ్మ మీ ఇద్దరు మాట్లాడుకున్నారని అడిగారు. లేదండి అయ్యారు అంది. ఎన్నాళ్ళ నుంచి అమ్మ అన్నారు. సుమారు 2 సంవత్సరాలు అవుతుంది కదండి. 2 సంవత్సరాల నుంచి మాట్లాడకుండా అసలు మీకు సిగ్గుందా, మీకు బుద్ధి ఉందా? మీకు క్రైస్తవులు అయ్యుండి దేవుని పిల్లలు అయ్యుండి బాప్తిసం తీసుకొని గుడికి వస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ బల్లలో పాలు పొందుతూ సమాధానం లేకుండా ఎలాగుంటున్నారు మీరు? ఇప్పుడు ఉపవాసం ఉందని రెడీ అయిపోయారా? మీరిద్దరూ ఉపవాసం ఉండాలి, గుడిలో కనపడాలనుకుంటే ఇప్పుడే చెయ్యి పట్టుకొని సారీలు చెప్పకుండా సమాధాన పడండి, లేదా బయట పండి అన్నాడు. ఇప్పుడు కానీ అలాగా అన్నాం అనుకోండి అయ్యారు, అమ్మ మిమ్మల్ని అంటలేదు. చాలా సంఘాల్లో ఇదే సంఘమా, ఇంక సంఘాలు లేవా, వెళ్ళిపోతారంతే, ఇంక అనడానికి వెళ్ళలేదు, గట్టిగా మాట్లాడడానికి వెళ్ళలేదు. ఈయన అన్నాడు క్షమాపణ అడుగుతారా బయటపోతారన్నారు. అమ్మ దాంట్లో కావడంది అయ్యగారు నేను క్షమాపణ అడిగేస్తానండి. వెళ్ళి అడిగన్నారు. ఈవిడ వెళ్ళి అడుగుతుందండి క్షమాపణ. ఇలా చూడండి ఇంకో నన్ను క్షమించి, ఇక్కడ ముఖం ఏమి ఎలా పెట్టింది, నన్ను క్షమించండి. ఏంటి అడగడం, సరిగా అడిగన్నది. చేయి పట్టుకుని అమ్మ ఏదో పొరపాటున అనేసాను ఏమనుకోక సారీ అంది. 2 ఆవిడ అంటుందండి, అయ్యగారు ఇది క్షమించినా కానీ దీన్ని మాత్రం నాకు క్షమించనండి, ఎందుకంటే ఇది అన్న మాటలు మామూలు మాటలు అనలేదు, ఇప్పటికీ కూడా నా గుండెల్లో అలాగే ఉన్నాయంటుంది. మహాతల్లి ఎక్కడెట్టుకుంది మాటలు? ఎన్ని సంవత్సరాల క్రితం మాటలు? 2 సంవత్సరాల క్రితం మాటలు మహాతల్లి గుండెలో పెట్టుకుని గుడికొస్తుంది, పాటలు పాడుతుంది, ఆరాధన చేస్తుంది, వాక్యం ఉంటుంది, అన్నీ చేస్తుంది, సమాధానం లేకుండా బతుకుతుంది. ఈయన అన్నాడు గుండెల్లో పెట్టుకున్నావు ఏంటో నాకు తెలీదు, క్షమాపణ అడుగుతావు బయటపోతావు అన్నాడు. తప్పని పరిస్థితుల్లో సారీ అని చెప్పి కూర్చుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మ ఉపవాసం ప్రార్థనలని మీటింగ్ ఏమండి బ్యానర్ బాగానెట్టారు, ఉపవాసం సంగతి పక్కన పెట్టండి, అందరూ సమాధానంగా బాగానే ఉన్నారా, ఏమన్నా గొడవలు ఉన్నాయా? మా ఓడి సంగతి పక్కన మీ సంగతి చెప్పండి, అందరూ బాగానే ఉన్నారా? ఎందుకో నాకు డౌట్గా ఉంది అమ్మాయి. హలో అందరూ బాగానే ఉన్నారా? పక్క వాళ్ళ దగ్గర షేక్ అందించుకోండి. ఫస్ట్ రోజు కదా ఇది, ప్రతిష్ఠిత ఉపవాస మీటింగ్ ఇది. అందరూ పక్క వాళ్ళ దగ్గర షేక్ అందించుకుని హలో అని అడగండి. మన బ్యాచ్ కూడా, మన మగవాళ్ళు పై వాళ్ళు అందరూ. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. అయిపోయిందా? అడిగేశారా? అయ్యగారు మీ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే యాక్చువల్లీ షేక్ అండ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి గొడవ ఉందో వాళ్ళకి ఇవ్వాలి. గొడవ పెట్టుకునే వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఈ మూలలో ఒకళ్ళు ఆ మూలలో ఒకళ్ళు కూర్చుంటారు. పక్కన ఎవరు కూర్చుంటారు తమ్ముడా? ఫ్రెండ్స్ కూర్చుంటారు. ఫ్రెండ్ కాబట్టి చెయ్యి ఇచ్చేస్తున్నారు మీరు. మీకు వందనాలు తల్లి, మీరు చాలా తెలివైన వాళ్ళు. హలో వినండి, నిజంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అమ్మ, నిజంగా అలాంటి ప్రాబ్లం ఉంటే ఇప్పుడు వెళ్ళి క్షమాపణ అడగవసరం లేదు. మీటింగ్ అయిన తర్వాత పర్సనల్గా వెళ్ళండి, చేయి పట్టుకోండి, సారీ చెప్పండి. ఖచ్చితంగా మీ 3 దినాలు మీరు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో దానికి సమాధానం దేవుడు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేస్తే ఇలాంటి ఉపవాసమే చేయాలి. అల్లాటప్ప ఉపవాసాలు దేవుడికి అక్కల్లా. అర్థమైందా? పక్క వారితో సమాధానం ఉండాలి, బీదలను ప్రేమించే మనసు ఉండాలి, ఏమన్నా ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టే మనసు ఉండాలి. ఇలాంటి మనసు కలిగి నువ్వు 3 దినాలు కాదు ఒక్కరోజు ఉపవాసం చేసిన దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. ఇలాంటి మనసు లేకుండా, పక్క వారితో సమాధానం లేకుండా 100 రోజులు ఉపవాసం చేసినా నీ ప్రార్థన కప్పు కూడా దాటేది. హలో
హలో అనగానే అందరూ ఒకసారి తిరిగి పలకరించండి అమ్మా నన్ను. హలో, నన్ను మర్చిపోయారు మీరు. మధ్యలో హలో అని పలకరిస్తాను, ఎందుకంటే మీరు వింటున్నారా లేదా, మెలకుగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసం మధ్యలో ఏం పలకరిస్తాను, హలో అంటాను. హలో అన్న ప్రతిసారి తిరిగి మీరు నాకు హలో అని రిప్లై ఇవ్వాల్సిందే. అలా ఇస్తేనే మీరు బ్రతుకున్నారని అనుకుంటా. హలో హలో హల్లెలూయా. రైట్, విందాం. ఈరోజు ఒక అంశం ప్రారంభిద్దాం. ఇదే అంశాన్ని వీలైతే రాత్రికి పగలు కూడా కొనసాగిద్దాం. ఇంకా ఉపవాసం సంగతి పక్కన పెట్టండి. ఎలాంటి ఉపవాసం ఉన్నారో మీరే చూసుకోండి. ఈ రోజున ఉపవాసాలు కూడా ఎలాగైపోయినట్టు అయ్యారు. మన ఊరిలో వెళ్ళండి బాబు, ఏకంగా ఊరి చివరికి కనపడుతుంది బ్యానర్. అది ఉపవాస ఉజ్జీవ పండుగలని ఊరి చివరికి కనపడుతుంది బ్యానర్. చూడగానే అనుకున్నా, అమ్మో వీళ్ళు చాలా గట్టి ఉపవాసం చేస్తున్నారా బాబు అనుకున్నా. వెళితే 2000 మంది ఉన్నారు తమ్ముడా, 2000 మంది పెద్ద సంఘం. వెళ్ళి నిలబడ్డానండి వాక్యం చెప్పడానికి. నిలబడగానే అడిగాను, అమ్మ ఏం కోటాలు ఇవి అన్నాను. మనిషి కనపడలేదు కానీ మాట కనపడింది. అయ్యగారు బ్యానర్ చూడలేదా అన్నాడు ఎవడో. ఓ సరే బాబు నీకు ఎలాగుందా అనుకున్నా. సరే బ్యానర్ చూశాను కానీ ఉపవాసం ప్రార్థన నాకు అర్థమని ఎంతమంది ఉపవాసం ఉన్నారో చేతులు ఎత్తమన్నాను. అక్కడ ఎంతమంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు. బ్యానర్ ఎంత ఎట్టారు, ఊరంతా బ్యానర్ ఎట్టారు. ఎంతమంది ఉపవాసం ఉన్నారు చేతులు ఎత్తమంటే 3 ఎత్తారమ్మా. హలో ఉన్నారు, ఎంతమంది ఎత్తారు? 3. బ్యానర్ ఎంత ఎట్టారు, ఊరంతా బ్యానర్ ఎట్టారు. ఉన్నదేమో 2000 మంది ఉన్నారు. ఉపవాసం ఉన్నది ఎంతమంది? 3. ఉపవాస ప్రార్థనలు ఎలాగైపోయినాయి అంటే, విన్నారా నేతి బీరకాయ? విన్నారా అమ్మ? నేతి బీరకాయ విన్నారా? మీరు ఎలాగున్నారంటే, మీ ఎప్పుడు అమెరికా నుంచి వచ్చి వాళ్ళంటే మా తెలంగాణ పెట్టిన మొక్కలు చెప్పండి. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ధర్మాస్పత్రిలో ధర్మం ఉంటుందా? ఉపవాస ప్రార్థనలో ఏమి ఉండకూడదు. అలాగైపోయాయి ఉపవాస ప్రార్థన. పేరు పెట్టుకున్నందుకన్నా 3 రోజులు కాదు కానీ కనీసం ఒక రోజైనా, కనీసం ఒక పూటైనా ఉపవాసం ఉండండి. ఖచ్చితంగా దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, విందాం. యాక్చువల్లీ ఉపవాసం ప్రార్థనలో ఒక టైటిల్ పెట్టుకుంటారు ఎవరైనా సరే. ఏంటో చెప్పండి. అది ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి అనే మాట అంటారు కదా. ఇప్పుడైనాను అనే మాట ఉంది చూసారా, దాని వెనకాల కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఒక్క మాట మీదే ఈ పగల మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి అనే మాట అన్నాడు కదా. సాధారణంగా ఇప్పుడైనాను అనే మాట ఎప్పుడంటాం మనం ఉపయోగిస్తాం ఆ మాట. ఎప్పుడంటాం చెప్పండి? ఇప్పుడైనాను అనే మాట జరగరా అనేది ఏదో. మీ ఇంట్లో పిల్లవాడు ఉన్నాడమ్మా, ఒరేయ్ అక్కడికి వెళ్ళకరా ప్రమాదం అని చెప్తున్నారు. మీ ఎదురుకుండా వెళ్ళనన్నాడు కానీ వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఏం చేస్తున్నాడు? వెళ్ళొద్దన్న చోటికి వెళుతున్నాడు. కానీ ఒక రోజున కాలో చెయ్యో ఎరగొట్టుకొచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు చెప్పండి? ఒరే ఇప్పటికైనా అంటామా లేదా? ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా బ్రతుకు మార్చుకో, ఇప్పటికైనా అన్న మాట ఎప్పుడు అంటారంటే జరగరా అనేది ఏదో జరిగినప్పుడు అంటాం. అదే మాట బైబిల్లో యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12లో చదవద్దు, వినండి. యోవేలు గ్రంథం 2:12లో దేవుడు తన ప్రవక్తను పంపించి తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడిన మాట ఇది. నా ప్రజలారా, ప్రవక్త అంటున్నాడు ఇప్పటికైనా ఉపవాసం ఉండండి అంటే జరగరా అనేది ఏదో జరిగింది. ఏం జరిగింది అన్నదే ఈరోజు నేను చెప్పబోయే పాఠం. జాగ్రత్తగా ఉండండి. చాలా విషయం ఉంటుంది, చరిత్ర ఉంటుంది. మరి చరిత్ర మనకి ఎక్కదు కానీ ఎక్కేలాగా చెప్తాను, ఓకేనా? ఎప్పుడండి ఎన్ని గంటలు ముగించాలి అయ్యారు? సార్ టైం పర్వాలేదు అని చెప్పి మాట్లాడినా అయ్యగారు అంటున్నారు మీ ఇష్టం అండి, మీరు అని చెప్పి మాట్లాడినా పర్లేదు వింటారు మా వాళ్ళు అన్నట్టు చెప్తున్నారు. అయ్యగారు సంగతి పక్కన పడి మీ సంగతి చెప్పండి. మీరు అని చెప్పి చెప్పినా వింటామన్నప్పుడు చెప్పండి హల్లెలూయా. చూసుకుని మాట 4 అయిపోద్ది, పర్వాలేదా? 4 అయినా 5 అయినా పర్లేదు, వింటామండి పర్లేదా? మీకు వందనాలు తరలి మీరు నిజంగా వింటారు, నాకు తెలిసి మీ సంగతే. కానీ కొంచెం ఒక సంఘానికి ఒక పాస్కర్ వెళ్ళి అడిగారట, ఎంతసేపు చెప్పమంటారమ్మా వాక్యం అంటే ఒక ఆవిడందంట, నువ్వు ఎంతసేపు అయినా చెప్పు కానీ నువ్వు వెళ్ళేటప్పుడు మాత్రం మమ్మల్ని లెగ్గొట్ట చెల్లిపో బాబా అందంట. అందుచేత మీరు ఆ టైప్ కాదు, బాగానే వింటారు. ఎందుకంటే ఇక్కడ అలసిపోయినోడు ఎవడైనా ఉన్నాడంటే నేను ఒక్కడే. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి పడుకున్నప్పటికి 2 తర్వాతే 2 గంటల ముందు ఎక్కడ పడుకు తమ్ముడు తెలుసు, నా రవికుమార్ గారికి అన్నీ తెలుసు అప్డేట్స్. 2 గంటల తర్వాతే అది మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ పరిగెట్టడం. సుమారు నెలల నుండి సంవత్సరాల నుండి ఎంత అలసిపోయి ఉన్నాను అంటే మీకు తెలీదు. ఈ వాయిస్ అంతా నొప్పిగా ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ నిద్రపోయే అధికారం ఎవరికైనా ఉన్నదంటే ఎవరికుందో మీరే చెప్పాలి. చెప్పండి, నాకే కదా ఒప్పుకున్నారు కదా. అందుచేత ఇక్కడ ఎవరైనా నిద్రపోయినట్టు కనబడ్డారా? నేను అసలు మంచివాడిని కాదమ్మా, నా చేతిలో ఏముంది? మైకుంటే ఏంటంట? నేను అనలేదమ్మా, మీరు అన్నారు. ఓకే, దేవునికి స్తోత్రం. రైట్, విందాం. ఏమంటే ఇప్పుడైనా అనే మాట దేవుడు ఎందుకు తన ప్రవక్త ద్వారా మాట్లాడారు అంటే,
ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగంతో. అంటే ఇశ్రాయేలీల మధ్యలో జరగరానిది ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్. ఇశ్రాయేలు జనాంగం అనబడిన వారు ఈ భూమి మీదకి ఎలాగొచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు అని ఆలోచన చేస్తే వినండి. దేవుడు ఆకాశమును చూస్తున్నాడు. నన్ను వెతికే వారు ఎవరైనా ఉంటే గనక వారి ద్వారా భూమి మీదకి వచ్చి నా కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుందామని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. బైబిల్లో ఉంటుంది ఏమండి, 14:2 ఉంటుంది. 14:2 వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరే. చదవద్దు వినండి. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశం నుండి ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తూ ఉండగా దేవునికి ఒక రోజున ఒక ఇద్దరు మనుషులు దెబ్బలాడుకుంటూ కనబడ్డారు. ఎవరు వారంటే ఒక తండ్రి కొడుకులు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరికి అసలు పడడం లేదు. ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరికి గొడవ ఎక్కడ వస్తుంది? ఆస్తి ఐశ్వర్యాల దగ్గర కాదమ్మా, దేవుని దగ్గర వస్తుంది గొడవ. దేవుని దగ్గర గొడవ ఏంటి చెప్పమంటారా? తండ్రి చేసే పని కొడుక్కి ఇష్టం ఉండట్లా. తండ్రి ఏం చేస్తున్నాడు? చక్కగా మట్టి తెచ్చి మట్టితో బొమ్మలు తయారు చేసి వీళ్ళారా దేవుళ్ళు అని చెప్పి ఊరి మీద అమ్ముతూ ఉన్నాడు. అది ఎవరికి ఇష్టం లేదు? కుమారుడికి ఇష్టం లేదు. ఒక రోజున కుమారుడు అన్నాడు తండ్రితో, నాన్న నువ్వు చేస్తున్న పని ఏమన్నా బాగుందా? దేవుడు అనగా మాట్లాడాలి, చూడాలి, సర్వశక్తిమంతుడు ఉండాలి. ఈ మట్టి బొమ్మలు పట్టుకొచ్చి దేవుడు అంటున్నావు, తప్పు కదా నాన్న అన్నాడు కొడుకు. తండ్రి ఏమన్నాడు? ఒరే నీకేం తెలియదు, నువ్వు నోరుమి అన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు కుమారుడికి. ఎలా చెప్పాలా మా నాన్నకి దేవుని యొక్క శక్తి ఏంటో, ఆయన ఎలాంటి వాడు, ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉండగా ఒక రోజున తండ్రి అన్నాడు, బిడా కొడుకా నేను ఊరు వెళ్తాను, ఇల్లు బాగా చూసుకొని ఇల్లు అప్పగించి ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్ళగానే కొడుకు అనుకున్నాడు, నాన్న బాగా దొరికావు, నువ్వు వెళ్ళరాని సంగతి చెప్తా అనుకున్నాడు మనసులో పైకన్లా. తండ్రి అలాగే వాళ్ళని చేంజ్ చేశాడంటే ఒట్టరైన సుత్తోడించుకొని, అమ్మ ఈ దేవుడు బొమ్మలన్నీ చేసి ఎక్కడెట్టేవాడంటే ఒక గదిలో పెట్టేవాడు దేవుడి గదిలో. తండ్రి అలాగే నుంచి సుత్తట్టుకున్న గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళగానే ఇలా చూశాడు. చూడగానే పెద్ద దేవుళ్ళు, చిన్న దేవుళ్ళు, బుల్బుల్ దేవుళ్ళు అందరు ఉన్నారు లోపల. ఆ ఉన్న దేవుళ్ళలో ఒక పెద్ద దేవుడి దేశం మూలలో పెట్టి మిగిలిన దేవుళ్ళు అందరిని సుత్తించుకుని ఏం చేశాడంటే గుండ కింద కొట్టేశాడు. కొట్టిన వాడు కుదురు ఉండాలా, ఈ సుత్తట్టుకొచ్చి మూలలో పెట్టాడు. చూసారా పెద్ద దేవుడు ఆడు చేతిలో పెట్టాడంట. చేతులు పెట్టి బయటకు వచ్చి గొళ్ళెం పెట్టి ఏమి జరగని ఎల్లుల్లిపాయలు కూర్చున్నాడు మీకులాగే. 4 రోజుల తర్వాత తండ్రి వచ్చాడు, కాళ్ళు చేతులు కడుక్కొని గదిలోకి వెళ్ళాడు. దేవుళ్ళు ఎలాగొన్నా చూసుకుందామని. లోపలికి వెళ్ళినప్పటికి పరిస్థితి ఏంటమ్మా, దేవుళ్ళందరూ ఏమైపోయారు? మట్టుకుండా అయిపోయి ఉన్నారు. లోపల నుంచి పెద్ద కేకేశాడంట తండ్రి, ఒరే అబ్రహాంగా మార్గుడా అంటే ఎవరో ఈ తండ్రి కొడుకులు? కొడుకేమో అబ్రహాం గారు, తండ్రి ఏమో తెరాహు. వాస్తవానికి అబ్రహాము గారు చరిత్ర బైబిల్లో ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే అబ్రహాము నుండే స్టార్ట్ అవుతుంది. కానీ అబ్రహాము గారు బ్యాక్గ్రౌండ్ బైబిల్లో ఉండదు. తాత ముత్తాతలు ఏం చేసేవారు అన్న సంగతి బైబిల్లో ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి దేశం, వాళ్ళ దేశం ఏ దేశం చెప్పండి? మెసొపొతేమియా దేశంలో మెసొపొతేమియన్ పురాణాస్ అని ఉంటాయి. భారతదేశానికి ఎలాగైతే పురాణాలు ఉన్నాయో మెసొపొతేమియన్ పురాణాస్ అనేవి ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఆ పురాణాల్లో ఒక పురాణం పేరే గిల్గమేష్ అనే బుక్ ఉంటుంది. ఆ బుక్ చదివితే అబ్రహాము గారు తాత ముత్తాతలు ఏం చేసేవారు అన్న సంగతి దాంట్లో మనకు దొరుకుతుంది. వాళ్ళు ఆరాధన చేసే దేవుళ్ళు ఎవరంటే వినండి, పైన ఉన్నటువంటి పిల్లలు ఎవరు మాట్లాడకూడదు. రే బాబు పిల్లలు ఎవరు మాట్లాడకూడదు, అందరినీ పిల్లలు ఉండాలి, బట్ కంట్రోల్లో ఉండాలి, నా వైపు చూడాలి. ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత దయించి, ఇది చాలా చరిత్ర ఉంటుంది కాబట్టి మనకి ఎక్కాలన్న కష్టమవుతుంది, ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకెవరో లోపలికి వెళ్ళడం బయటకు రావడం తతంగాలు పెట్టుకోకండి. ఒకవేళ ఎవరన్నా వెళ్ళిపోవాలనుకుంటే ఓ పని చేయండి, ఇప్పుడే నడిపించున్నానో పాట పాడతానో నడిచి వెళ్ళిపోండి, నెమ్మదికి వెళ్ళిపోండి. మధ్యలో డిస్టర్బ్ చేస్తూ అటు ఇటు తిరిగితే కుదరదు. రెండోది, ప్రసంగం అయ్యేదాకా ఇంక నా వైపే చూడాలి. మీరు పక్కన భూకంపం వచ్చిందన్నా సరే నా వైపే చూడాలి. నా ముఖం మీకు నచ్చినా నచ్చకపోయినా నా వైపు చూస్తూ వినండి, ప్రసంగం బాగా అర్థమవుతుంది. హలో హలో హల్లెలూయా అన్నట్టు వినండి. దేవుడు ఏమన్నా అబ్రహాము మట్టి కొండ చేసేసి బయట కూర్చున్నాడు. తండ్రి వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, పిలిచాడు, ఒరే అబ్రహాముగా ఎంత పని చేసావు అనగానే కొడుకు లోపలికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డాడట. ఏమైంది నాన్న? ఇంతకీ విషయం ఏంటంటే వీళ్ళు ఆరాధన చేసే దేవుళ్ళు ఎవరు? ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల దేవుళ్ళుగా కొలిసేవారు. ఎవరు? అబ్రహాము గారు తాత ముత్తాతలు. కానీ అబ్రహాం గారు ఏమనుకున్నాడు? అసలు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల దేవుళ్ళు ఎలాగవుతారు? వీటన్నిటినీ కలిగి చేసినోడు ఎవడ ఉండాలి? ఆయన దేవుడై ఉండాలి కదా అనే ఆలోచన ఎవరికి వచ్చింది? అబ్రహాం గారికి వచ్చింది. అందుకే ఎక్కిరించాడు తండ్రిని. ఏళ్ళ దేవుడు ఏంటి నాన్న? దేవుడు అంటే మాట్లాడాలి, చూడాలి, సర్వశక్తిమంతుడై ఉండాలని. సరే పిలిచాడు, లోపలికి వెళ్ళి నిలబడ్డాడు. నాన్న ఏమైంది నాన్న అన్నాడు. ఏమనవేంట్రా, నువ్వే ఎక్కిరించావు ఈ మట్టి మమ్మల్ని దేవుళ్ళు ఎలాగవుతారని. నేను లేకపోవడం చూసి నువ్వే కొట్టేసి ఉంటావు వీళ్ళందరినీ.
అనగానప్పుడు అన్నాడంట కొడుకు అబ్రహాం గారు, నాన్న నేను కొట్టడం ఏంటి, నా మీద పడుతున్నాను నువ్వు, నేను కాదు కొట్టింది, ఏమండి నేను కాదు కొట్టింది, నువ్వు గమనించావా లేదో, ఆ మూలలో ఉన్నాడు చూడు పెద్ద దేవుడు, వాడి చేతిలో ఉన్నది సుత్తి, వీళ్ళందరికీ ఏదో గొడవ వచ్చి ఉండదే, వీడు పెద్దోడు కాబట్టి వీళ్ళు చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళందరినీ చెదకొట్టేసి ఉంటాడు అన్నాడంట. అప్పుడు అన్నాడంటే తండ్రి, యారా పిచ్చి పిచ్చి వేసేస్తున్నావా, మట్టి బొమ్మ, కాళ్ళు లేనిది, కాళ్ళు ఉంటుంది కానీ నడలేదు, చేతులు ఉంటుంది కానీ ఏమి చేయలేదు, నోరు ఉంటుంది కానీ, అసలు మీకు ఉందమ్మా నోరు ఉంటుంది కానీ, చెవులు ఉంటుంది కానీ, ముక్కు ఉంటుంది కానీ, వాసన, కళ్ళు ఉంటుంది కానీ, ఆ మట్టి బొమ్మ ఎలా కొడుతుందిరా అనగానే అప్పుడు అన్నాడంటే అబ్రహాం గారు తండ్రితో, నాన్న ఒప్పుకున్నావు కదా ఇది మట్టి బొమ్మని, దేవుడనగా సర్వశక్తిమంతుడై ఉండాలి, దేవుడనగా మాట్లాడువాడై ఉండాలి, దేవుడనగా చూచువాడై ఉండాలని తండ్రితో వాదిస్తుంటే మహాదేవుడు ఆకాశం నుండి చూశాడు, ఆహా నాకు కావలసిన వాడు ఇతడేనని అబ్రహామును దేవుడు పిలిచాడేమని, అబ్రహామా బయటికి రాక నుంచి మీ వాళ్ళందరూ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేవుడు అనుకున్నారే, వాటన్నిటిని కలిగి చేసిన నేనే, రా బయటికి, నిన్ను ఎలా దీవిస్తానంటే మీ వాళ్ళు నక్షత్రాలు దేవుళ్ళు అనుకున్నారు కదా, ఆ నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్కెట్టుకో, వాటికంటే గొప్ప జనముగా నిన్ను తయారు చేస్తా, రా చెప్పని దేవుడు అబ్రహామును ఆ రోజున బయటికి పిలిచి, ఆ రోజు నుంచి మొదలైంది. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఇశ్రాయేలు జనాంగం అనేవారు భూమి మీదకి ఎలాగొచ్చారంటే, దేవుని కొరకు ఎదురు చూస్తున్న అబ్రహాము ద్వారా దేవుడు తన కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగం ఎవరి ద్వారా వచ్చారు భూమి మీద కంటే అబ్రహాము ద్వారా. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు ఎంతమందిని కన్నాడు, 12 మంది గోత్రకర్తను కన్నాడు. ఆ 12 మంది గోత్రకర్తలకు పెట్టిన పేరే ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరగరాని ఘోరం, వాళ్ళ చరిత్రలో ఎప్పుడు జరగరాని ఘోరం ఒకటి జరిగింది. ఆ ఘోరం జరిగినప్పుడే దేవుడు ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నాడు, ఇప్పుడైనా జరగరాని ఘోరం జరిగిపోయిందిరా నాయనలారా, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండండి అన్నాడు. ఏం జరిగిందో దాని స్టోరీ ఏంటో, దాని వెనుకున్న చరిత్ర ఏంటో జాగ్రత్తగా విందాం. నాకు తెలిసి ఈ పగలు ఈ చరిత్ర కంప్లీట్ అవ్వదో, అయినప్పటికీ కూడా ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. హలో ఉన్నారా? ఎందుకు దేవుడు ఇప్పుడైనా సరే మా ఉపవాసం ఉండమన్నారు అంటే, ఇశ్రాయేలు జనాంగం అబ్రహాము ద్వారా భూమి మీదకి ఎంతమందితో స్టార్ట్ అయ్యారంటే 12 గోత్రాలు, 12 మందితో కదా. 12 మంది వెళ్ళబోయి 70 మంది అయ్యారమ్మా. ఎంతమంది అయ్యారు? 70 మంది. 70 మంది అయిన తర్వాత దేశంలో కరువు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చిందని వీళ్ళు ఏం చేశారు, పక్క దేశంలో ఆహారం దొరుకుతుందని మోటమ్ముళ్ళు సర్దుకుని ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఐగుప్తుకి వెళ్ళారు. చెప్పండి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత మనలో అన్నమాట, కరువు తీరిపోయిన తర్వాత ఏం చేయాలి, వెళ్ళు సొంత దేశానికి రావాలా వద్దా? రావాలా? కానీ వచ్చారా మరి? రాలేదు. ఎంతకాలం రాలేదు? 430 సంవత్సరాలు ఉండిపోయారండి. కరువు వచ్చిందని, ఆహారం దొరుకుతుందని వెళ్ళిన వెళ్ళు తిరిగి రావాలి, కానీ రాలేదు. ఎంతకాలం ఉండిపోయారు? ఏం రావాలని అనుకోలేదా వీళ్ళు? అనుకున్నారు. వచ్చేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా ఆ రాజు రానివ్వలేదు. ఎవడవాడు? ఫరో ఏం చేశాడంటే వాళ్ళని అలా హోల్డ్ చేసి పట్టుకున్నారు. వీళ్ళని ఎందుకు ఉపయోగించాడంటే ఇల్లు కట్టడానికి, కట్టలు మోయడానికి, నీళ్లు మోయడానికి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చడానికి వీళ్ళు బాగున్నారు అని వాళ్ళని జాగ్రత్తగా ఏం చేశాడంటే, వెళ్ళిపోదామని ఎంచుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఆశ చూపించేవాడు. వెళ్ళిపోయి ఏం చేస్తారా మీరు, మీకు ఏం తక్కువ చేశాను నేనని అలా చూపిస్తూ ఏం చేశాడంటే నెమ్మదిగా సంవత్సరాల తరబడి వాళ్ళని అలాగా ఉంచేస్తూ ఉండేవాడు. చివరికి వాళ్ళు ఏమైపోయారంటే దానికి అలవాటు పడ్డారు. అలవాటు పడిన వీరు చివరికి ఎంతకాలం ఉండిపోయారమ్మా చెప్పండి? 430 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉండిపోయారు. ఉన్నటువంటి వీళ్ళు జనం పెరిగిపోతున్నారు. అక్కడ దేవుని ప్రజలే కానీ ఐగుప్తు దేశంలో ఏమవుతున్నారు, పిల్లలకి అంటున్నారు, జనం పెరిగిపోతున్నారు. జనం పెరిగిపోతుండగా రాజు అన్నాడు, నాయనలారా మీకోసం ఒక అద్భుతమైన ప్రదేశాన్ని మీ పేరు మీద రాసిచ్చేస్తున్నాను అని రామసేసు అనే ప్రాంతాన్ని ఇశ్రాయేలు ప్రజల కోసం ఏం చేశాడు, రాసిచ్చేశాడు. ఇచ్చిన తర్వాత వినండి, దానికి అలవాటైపోయిన వాళ్ళు చివరికి ఈ మాట జాగ్రత్తగా వినండి, వారి
వారికి తెలియకుండానే ఆ దేశానికి వాళ్ళు ఎలా మారిపోయారంటే బానిసలుగా మారిపోయారు. ఎవరు వీళ్ళు? దేవుని జనాంగం. దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న దేవుని జనాంగం అనబడిన వారు. ఏమండి, ఈ భయంకరమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతూ ఉండగా కొన్నాళ్ళకి దాంట్లో కొంతమంది, ఒరేయ్ మనం దేవుని పిల్లలం, దేవుని ప్రజలమై ఉండి కూడా ఏంటి మన బ్రతికలుగా అయిపోయింది, వేరే దేశానికి బానిసలు అయిపోయామే, మన దేవునికి ప్రార్థన చేద్దాం రాని కొంతమంది దేవునికి మొర్ర పెట్టడం స్టార్ట్ చేశారు. బైబిల్ చెప్తుంది ఏమనంటే, ఐగుప్తు దేశంలో తన ప్రజలు పెట్టిన మొర దేవుడు ఆలకించి తన ప్రజలను బయటికి తీసుకొద్దామని ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడు. ఎవరా నాయకుడు? మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని తన ప్రజల్ని బానిసత్వం నుంచి విడిపించి బయటికి తీసుకొద్దామని మోషేను దేవుడు పిలిస్తే మోషే ఏమన్నాడు? ప్రభువా, నేనే దొరికానా బాబు నీకు, నేను నత్తోడిని, నాకు మాటలు రావు, నన్ను వదిలిపెట్టే, ఇంకొకరిని ఎవరినైనా చూసుకోమన్నాడు. అవునా? ఏమంటే మోషే ఏమన్నాడు చెప్పండి? నేను నత్తివాడను, నేను నోటు మాంద్యం గలవాడను, నేను పని చేయను, నన్ను వదిలేయి బాబు అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నేను ఉన్నాను కదరా బాబు, నేను అలా నిలబడతాను, నువ్వు నిలబడి అలా చాలు, నేనే కార్యం చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నాడు. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నాను నేను. మోషే నిజంగా మంచివాడా నత్తివాడా? నత్తోడు అన్నాడు కదా, మోషే నిజంగా నత్తివాడా అది మంచివాడా? మంచివాడు నత్తివాడన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కాదండి, మంచివాడన్న వాడు చేతులు ఎత్తండి. అయ్య బాబు మీకు వందనాలు అమ్మాయి, వీళ్ళు అటు ఎత్తట్లేదు ఇటు ఎత్తట్లేదు, ఎందుకంటే ఈడేమంటే ఏమంటాడో అన్నాడు. చూస్తున్నాను కదా మీరు. సరే, విషయం ఏంటంటే దీని మీద రాశాడండి ఆ దుర్మార్గుడు. ఎవడవాడు? కరుణాకర. ఆ దుర్గుణుడు ఉన్నాడు. దుర్గుణుడు అడు, సుగుణుడు కాదు. పొరపాటును పెట్టి ఉంటుంది ఆ పేరు. వాళ్ళ అమ్మకే, వాళ్ళ అమ్మగారు ఆ పేరు పొరపాటును పెట్టి ఉంటుంది. కరుణాకర సుగుణ వాడి పేరు యాక్చువల్లీ. కానీ సుగుణుడు అనే మాటకి వాడు ఏమాత్రం తగినవాడు కాదు, దుర్గుణుడే. వాడు ఎక్కడ కనపడతాడు మనకి? సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కనపడతాడు దుర్మార్గుడు. వాడు బుక్ రాశాడండి. ఆ బుక్లో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఏమని? బైబిల్ అంతా తప్పు, అబద్ధాలు. ఎందుకంటే మోషే నత్తోండి అన్నాడు, కానీ స్తెఫన ఏమన్నాడు? స్తెఫన ప్రసంగం ఉంటుంది బైబిల్లో, చదవద్దు, వినండి. ఎక్కడ అపోస్తల కార్యాల కింద 7వ అధ్యాయంలో స్తెఫన గారు ప్రసంగం చేస్తూ మోషే గురించి మాట్లాడతాడు. మోషే ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణుడు, మాటకారి అని ఉంటుంది. ఇక్కడేమో మాటగారని ఉంది. ఈయన ఉన్నాడు ఇక్కడ, నేను నత్తోండి అన్నాడు. ఏది రైట్? ఎందుకని? మంచివాడా నత్తువాడా? ఏమండి, మంచివాడా నత్తువాడు అంటే మంచి నత్తువాడు. హలో, మంచి నత్తువాడు ఏంటండి? మంచివాడు అట్ ద సేమ్ టైం నత్తువాడు కూడా, రెండోని. ఎలాగో చెప్పంటారా? 40 సంవత్సరాలకు ముందు అద్భుతమైన మాట కాదు, 40వ సంవత్సరంలో నత్తువాడైపోయాడు. ఎందుకు పోయాడు అన్న విషయం స్టోరీ చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద తతంగం అయిపోద్ది. విన్నారు మీరు ఎప్పుడు? ఎందుకు నత్తివాడయ్యాడో మాకు తెలుసండి, మేము విన్నామన్నవాడు చేతులు ఎత్తండి. మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నవాడు పోనీ చేతులు ఎత్తండి. అయితే చెప్పాలి మరి, టైం గురించి చూసుకోకండి ఇంకా, ఓకేనా? మోషే 40 సంవత్సరాలకు ముందు, ఇంతకీ మాట, మోషే ఎవరో యూదుడు, ఇశ్రాయేలుడు కదా. ఇశ్రాయేలుడు అయ్యుండి ఎక్కడ పెరిగాడు? ఏ రాజు? ఐగుప్తు దేశం. ఐగుప్తీయులు వినండి, శత్రువులుగా చూస్తారు కదా, మనుషులుగా చూస్తారు. కానీ 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు నరికిమన్నాడు. కానీ తల్లి చాలా జ్ఞానంగా ఏం చేసింది చెప్పండి? ఏ ఇంటిలో నుంచి శాసనం వచ్చిందో తిరిగి ఆ ఇంట్లోకే వెళ్ళి ఆ బిడ్డ పెరిగేలా చేసింది. ఎంత జ్ఞానవంతురాలో చూడండి. ఎవరింట్లో పెరుగుతున్నాడు చిన్నప్పటి నుండి? శత్రువు. అర్థమైందా? శత్రువు ఇంట్లో పెరుగుతున్నాడు. అది కూడా ఎవరింట్లో? రాజుగారింట్లో. రాజు కుమార్తె పెంచుకుంటుంది. ఇంకో మాట చెప్పనా, మోషే గురించి బైబిల్ చెప్తుంది, చాలా అందగాడట, సుందరుడు, అందగాడు. ఏమండి, ఈ అందాన్ని చూసిన రాజుగారు, అమ్మ ఎలా చూడాలి, ఎలా పిల్లలతో ఆడద్దు, నా వైపు చూడండి. అందాన్ని చూసిన రాజుగారు మురిసిపోతూ ఈ మోషేను, అమ్మ పిల్లల్ని సాధారణంగా ఎక్కడ వేసుకుంటాం చెప్పండి? గుండెల మీద వేసుకుంటాం కదా, చిన్నపిల్లల్ని ఎల్లకిలా పడుకొని గుండెల మీద వేసుకుంటాం కదా. మోషేను కూడా ఫారో రాజు అందాన్ని చూస్తూ ఆ పిల్లవాడిని ముద్దాడుతూ, ఏమండి తన మోషేను గుండెల మీద వేసుకుంటే ఆ చిన్న చిన్న పాదాలతోటి మోషే చిన్నప్పుడే ఫారో గుండెల మీద, ఒరే దుర్మార్గుడా, పెద్దది కాక నేను ఇదే పని చేస్తానరా నిన్ను అంటూ పెరిగాడంట. ఎక్కడ? రాజుగారి గుండెల మీద. అలా పెంచింది మహాతల్లి, పెద్దది ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ తల్లి ఎంత తెలివైందంటే చెల్లిని పంపించింది. ఏమంటే తల్లికి ఆ బిడ్డకు పాలు కావాలి కనుక తల్లిని తీసుకొస్తానని ఒరిజినల్ తల్లినే తీసుకొచ్చి ఇంట్లో పెట్టించింది.
వచ్చింది. ఎంత తెలివో చూడండి. అలాగా తల్లి పాలు తాగుతూ పెరుగుతున్నప్పుడు తల్లి చెప్తుంది, ఒరే నువ్వెవడవంటే యూదుడివి, నువ్వు ఇశ్రాయేలుడివి, దొంగచాట్లకి ఇంట్లో పెరుగుతున్నావు, ఇది చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని బిడ్డవన్న సంగతి గుర్తుపెట్టు. కానీ తల్లి పాలిస్తూ కూడా ఇలా పెంచింది. పెద్ద ఎదిగిన తర్వాత వీడికి తెలుసు, మోషేకి తెలుసు ఎవడన్న సంగతి. ఒక రోజున ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఎవరెవరు? ఐగుప్తీయుడు, ఇశ్రాయేలీయుడు దెబ్బలాడుకుంటుంటే మోషేకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. నా ఇశ్రాయేలీని కొడతావరా నువ్వు అని ఏం చేశాడు చెప్పండి? ఒక్క గుద్దుకు చంపేశాడు. ఎవరిని? ఐగుప్తీయుడిని చంపేశాడు. చంపేసి ఏం చేశాడంటే ఎవడో చూడలేదని చెప్పి గబగబా కప్పు పెట్టేశాడు, ఇసుకలో కప్పు పెట్టాడు. కానీ మర్డర్ చేస్తే తాగుతుందా చెప్పాలి. ఇది బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. నిజమా? ఇంతకీ ఎవరు ఈ మోషే? ఈ ఐగుప్తుడిని చంపడం ఏంటి? ఐగుప్తుడిని చంపడం ఏంటని సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో తేలిపోయింది ఏమని? ఇతను ఐగుప్తీయుడు కాదు బాబు, ఎవడు? ఇశ్రాయేలుడు అయ్యుండి దొంగచాటుగా రాజుగారి ఇంట్లో పెరిగాడు అన్నాడు. అప్పుడు వయసు ఎంత? 40 సంవత్సరాలు, 40 years. ఎప్పుడైతే వినండి, ఇది చట్టవిరుద్ధం, రాజవిరుద్ధం. ఇలా కానీ చేస్తే చిరుచ్ఛేదనం చెయ్యాలి, ఉరి శిక్ష వేసేయాలి. అలాంటి పరిస్థితిలో మంత్రితో అన్నాడు, ఏంటి ఏడు సంగతి ఏడు చెప్పమన్నారు. అయ్యా ఇతను ఎవరో కాదు, ఒక ఐగుప్తు ఇశ్రాయేలుడు అయ్యుండి దొంగచాట్లు ఏం చేయాలి? దానికి శిక్ష ఏంటి? చిరచ్ఛేదనం చేయబడాలి. కానీ రాజుగారికి అమ్మ పెంచిన ఏమంటారు చెప్పండి, పెంచిన మమ్మకారాన్ని బట్టి మోషేను చంపడం ఎవరికి ఇష్టం లేదు? రాజుగారికి ఇష్టం లేదు. అయితే రాజుగారు ఏం చేశారంటే అతను బ్రతకాలా చనిపోవాలన్న సంగతి అతని చేతుల్లోనే పెడదాం అని ఒక పోటీ పెట్టారు. ఏంటి తెలుసు? అది 2 పళ్ళాల్లో మంత్రి చేసినటువంటి పని ఏంటంటే 2 పళ్ళాలలో ఒక పళ్ళెములో నిప్పులు, ఒక పళ్ళెములో వజ్రాలు పట్టుకొచ్చి అక్కడ పెట్టించారు. మోషేకి తెలది సంగతే. మోషేని తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చిన తర్వాత వినండి, నిప్పుల్లో చేయి పెడితే, వింటున్నారా? నిప్పుల్లో చేయి పెడితే దేశ బహిష్కరణ, వజ్రాల్లో చేయి పెడితే చిరఛేదనం. ఉన్నారా? ఈ పరీక్ష ఎవరికి? ఇప్పుడు మోషేకి. ఈ సంగతి కూడా ఆయనకి. నిప్పుల్లో పెడితే ఎలా చేయి పెడితే ఎలాగని, వజ్రాల్లో చేయి పెడితే ఎలాగన్న సంగతి మోషేకి. తీసుకొచ్చారు 2 చేయి. ఇదే పోటీ, ఇదే పరీక్ష మీకు పెడితే మీరు చేయి పట్టుకెళ్ళి ఎక్కడెడతారు చెప్పండి? ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది మన చెయ్యి? వజ్రాలకు వెళ్ళిపోతుంది కదా. మోషేని కూడా తీసుకొచ్చి 2 చేయి పెట్టమన్నారు. వజ్రాల్లో చేయి పెడితే ఏంటి చెప్పండి? చిరఛేదనం. నిప్పుల్లో చేయి పెడితే ఏంటి? దేశాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవాలి. ఇది సరే. వచ్చారు 2 చేయి పెట్టమన్నాడు. ఆటోమేటిక్గా అతని చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? సాధారణంగా వజ్రాల్లోకి వెళుతుండగా దేవుని యొక్క ప్రణాళిక చూడండి. మోషేని తప్పించడం కోసం అక్కడ ఎవ్వరికీ కనపడకుండా ఒక దేవదూత మోషే వెనకుండి వజ్రాల్లోకి వెళ్ళుచున్న చెయ్యి. ఒకవేళ వజ్రాల్లో పెడితే కనుక చిరఛేదనం చేయాలి. కానీ దేవుని చిత్తం ఏంటి? బ్రతకాలంటే చెయ్యి ఎక్కడ పెట్టాలి? నిప్పులు పెట్టాలి. దేవదూత వెనకుండా ఏం చేసిందంటే వజ్రాల్లోకి వెళుచున్న చెయ్యిని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టింది? నిప్పుల్లో పెడితే చెయ్యి ఏమవుతుంది? కాలిపోగానే ఏం చేస్తామని చెప్పండి? మనం పొయ్యి దగ్గర పని చేస్తారు కదా. పొయ్యి దగ్గర ఎవరు చేస్తున్నారులేండి, అంత గ్యాస్ స్టవ్లో వచ్చేసింది కదా. పొయ్యి దగ్గర చెయ్యి కాలితే ఫస్ట్ చేసే పని అంటే చెప్పండి అమ్మ. పొయ్యి దగ్గర చెయ్యి కాలితే ఫస్ట్ చేసే పని ఏమీ దొరకపోతే ఏం చేస్తారు? నోట్లో పెట్టుకుంటారా? మోషే కూడా ఆ టైంలో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో కాలిపోయిన చెయ్యిని పట్టుకుని నోట్లో పెడితే నోటు 4 ఉంటుంది కదా. 4 వెనకాల ఎప్పుడన్నా మీరు అర్థం ఉంది, 4 వెనక మడత పెట్టి చూడండి, వెరీ డెలికేట్ వెయిన్స్ ఉంటాయి, చాలా సన్నని నరాలు ఉంటాయి. అవి కానీ తోడేసే అనుకోండి, నీకు మాట రాదు. మీకు అర్థమైందా? ఈ 4 కిందకి వెళ్ళిందో 4 కింద ఉన్న నరాలన్నీ ఏం చేశాయంట? తోడేస్తే మాట్లాడుతున్నాడు కానీ మాటలు రావట్లేదు. అంతకుముందు అద్భుతమైన మాటగారి, మాట్లాడడానికి నిలబడ్డాడంటే ఇంకెవరో పనిచేయరని అంత మాటగారైన వాడు ఏమయ్యాడంటే ఈ సీన్ జరగడంతో 4 ఎప్పుడైతే ఇలా తోడేసిందో నోట్లోంచి మాటలు. అప్పుడు వయసు ఎంత? 40 సంవత్సరాలు. అంటే 40 సంవత్సరాలకు ముందు అద్భుతమైన మాటగారి. 40 సంవత్సరాలు ఈ సీన్ జరిగిన తర్వాత ఏమైంది? మాట నోటు మాంద్యం, అంటే నోట్లోంచి మాట సరిగా మాట్లాడతాడు కానీ అంత స్పష్టంగా మాట్లాడలేదు. ఇప్పుడు దేవుడు ఎప్పుడు పిలిచాడు మోషేను? 80వ సంవత్సరం పిలిచాడు. అప్పుడేమన్నాడు? నాయన నాకు మాటలు సరిగా రావాలి. ఇది నిజమా రైటా? అంటే 40 సంవత్సరాలకు ముందు మాటగారి. ఆ సంగతి ఎవరు రాశారు? స్తెఫను రాశాడు. 40 సంవత్సరాల తర్వాత నిజంగానే ఎవరైతను? నత్తివాడు. ఆ సంగతి దేవునితో. అంటే 2 చెప్పండి, తప్ప రైటా? 2 రైటే.
40 సంవత్సరాలకు ముందేమో మాటగారి, 40 సంవత్సరాల తర్వాత ఏమో నత్తివాడయ్యాడు. ఈ చరిత్ర అంతా దుర్మార్గులు తెలిస్తే కదండి, వాడు ఏదో రాసాడు తప్ప రాశాడు. సరే విషయంలోకి వద్దాం. ఇంత స్టోరీ జరిగిందమ్మా, ఇక్కడ ఇక్కడే ఆగిపోయాం. మనం చెప్పవలసిన విషయం చాలా ఉంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలాగ దేవుడు మోషేని పిలిచాడు. మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొద్దామని మోషే నిలబడ్డాడమ్మా. ఎన్ని సంవత్సరాల తర్వాత? మళ్ళీ చెప్పండి, ఎంతమంది వెళ్ళారు కరువు వచ్చిందని? అమ్మా ఏమన్నా విన్నారు లేదా? కరువు వచ్చిందని చెప్పి ఐగుప్తు దేశం ఎంతమంది వెళ్ళారు? అందరు గట్టిగా చెప్పండి. 70 మంది అనండి. 70 మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎన్నాళ్ళు ఉన్నారు? 430 సంవత్సరాల తర్వాత మోషే నాయకత్వంలో దేవుడు వారిని బయట తీసుకొద్దాం అనుకున్నాడు. మోషే నిలబడ్డాడు, కానీ ఫరో రాజు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. కానీ 9 రకాల తెగుళ్ళు వచ్చాయి, అయినా కూడా వదల్లా. 10వది వినండి, తెగులు కాదు అది. ఎంత సీరియస్ వార్నింగ్ ఇచ్చాడండి దేవుడు మోషే ద్వారా. ఓ నాయన ఫరో రాజా, ఈసారిగా నా ప్రజలను వదిలిపెట్టకపోతే దేశంలో ఉన్న ప్రథమ సంతానాన్ని ఏం చేస్తాను, నేను నరికి పడేస్తానన్నాడు. సరే చూద్దాంలే అన్నాడు. నిజంగానే ఏం జరిగిందంటే ఇక్కడ ఒక నియమం పెట్టాడు దేవుడు. ఏమని? ఇశ్రాయేలులారా, ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎవరితో కలిసిపోయి ఉన్నారు? ఐగుప్తీయులతో కలిసిపోయి ఉన్నారు. ఐగుప్తీయులలాగా వీళ్ళ నరకబడకూడదు, సేఫ్గా ఉండాలంటే దేవుడు పెట్టిన నియమం ఏంటో మనకు తెలుసు కదా. గొర్రె పిల్లను వధించండి. దేవదూత వస్తాడు అర్ధరాత్రి. ఆ దేవదూత రాకముందే గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని ఏం చేయమన్నాడు? ఇంటి ద్వారబంధానికి పోయమన్నాడు. అందరూ ఇశ్రాయేలీయులు అనబడిన ప్రతి ఒక్కడు కూడా ఏం చేశాడు చెప్పండి? గొర్రె పిల్లను వధించాడు, రక్తాన్ని ద్వారబంధానికి రాశాడు. దేవదూత అర్ధరాత్రి ఖడ్గంతో దేశంలోకి వచ్చింది. ఏ ఇంటి మీద అయితే గొర్రె పిల్ల రక్తం ఉందో ఆ ఇంటి జోలికి వెళ్ళలేదో, ఏ ఇంటి మీద అయితే రక్తం లేదో ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో ఉన్న ప్రథమ సంతానాన్ని ఏం చేశాడు? నరికి పడేశాడు. ఉదయానికి దాసి ఇల్లు మొదలుకొని రాజు ఇంటి వరకు కూడా ప్రతి ఐగుప్తీయుడి యొక్క ఇంట్లో ఏం జరిగింది? రోదన, గొళ్ళమని ఏడ్చారు అందరూ. ఆ రోదన విన్నటువంటి రాజు అన్నాడు, ఒరే నాయనలారా, మీకు దండవరా బాబు, అర్జెంటుగా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు. అంటే వినండి, గొర్రె పిల్ల వధించబడితే తప్ప ఇశ్రాయేలీలకు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల కలగలేదు. ఇది మైండ్లో పెట్టుకోండి బాగా. హలో ఉన్నారా? గొర్రె పిల్ల వధించబడితే తప్ప ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల కలగలేదు. బయటకు వచ్చారమ్మా, ఐగుప్తును వదిలిపెట్టి బయటకు వచ్చారు. ఎంతమంది వచ్చారు తెలుసా? వెళ్ళడం ఎంతమంది వెళ్ళారు? అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడలేరా బాబా? ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు. ఎంతకాలం ఉన్నారు? 430 సంవత్సరాల తర్వాత మోషే నాయకత్వం బయటకు వస్తున్నారు. రావడం ఎంతమంది వచ్చారు చెప్పనా? 6,03,550 మంది అని ఉంటుంది బైబిల్లో, కానీ అంతమంది కాదు. చెప్తాను, మీకు లెక్క చెప్తాను వినండి. 6,03,550 మంది కాల్బలం అని ఉంటుంది. కాల్బలం అనగా కాళ్లతో నడిచే యోధులు, వీరులు. అర్థమైందా? మరి ఆడవారు అంటే ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు నడవగలరా? ముసలివారు నడవగలరా? చంటి పిల్లలు నడవగలరా? కదా. అందుకని 6,03,550 మంది కూడా అందరు కాదు, వీరులైనటువంటి బలమైన వారు. కావిడి అంటే తెలుసా మీకు? కావిడి అంటే తెలుసమ్మా? మీరు ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినట్టున్నారు, చెప్పండి అమ్మ. కావిడి తెల్దా? కావిడ వేసుకుని వెనకాల బుట్ట, ముందో బుట్ట ఉన్నది కదా, ఆ నడవలేని ముసలోళ్ళని ఆ బుట్టల్లో పెట్టి, భుజాల మీద కొంతమంది, బుట్టల్లో కొంతమంది, తట్టల్లో కొంతమంది, గాడిదల మీద కొంతమంది, గుర్రాల మీద కొంతమంది, ఒంట్ల మీద కొంతమంది, మొత్తం తట్టల్లో, బుట్టల్లో, గాడిదల మీద, ఒంట్ల మీద, గుర్రాల మీద, భుజాల మీద వీళ్ళందరినీ లెక్క పెడితే 24 లక్షల మంది టోటల్. బైబిల్ లెక్క ఏం చెప్తుంది? 6,03,550 మంది కాల్బలం అంటే కాళ్ళతో నడిచేవారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ లెక్క పెడితే ఎంతమంది వచ్చారు టోటల్గా చెప్పండి? 24 లక్షల మంది ఒకేసారి ఐగుప్తును విడిచిపెట్టి బయటకు వచ్చారమ్మా. ఒక్కసారి ఊహించుకోండి సీన్ ఎలా ఉండదో. మీ ఊరు ఎవరిది? చినమల్లం, అంతేనా? చినమల్లం యొక్క జనాభా ఎంత అండి? ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పండి, ఎంతమంది ఉంటారు? 1,00,000 మంది ఉంటారా? అయ్యి బాబు 2,000 కూడా కాదు, పోనీ 5,000 వేసుకోండి. హలో ఉజ్జాయింపు 5,000 అనుకుందాం. 5,000 అమ్మ, ఈ ఊళ్ళో ఉన్న 5,000 మంది ప్రతి ఇంట్లో ఉన్న పిల్ల, చెల్ల, తట్ట, పుట్ట, ఏమంటే ఉన్నటువంటి ఆవు, గేది, ఏమంటే గొర్రె, ఇవన్నీ పట్టుకొని ఒక్కసారి రోడ్డు ఎక్కండి. ఆ సీన్ ఎలా ఉండదు ఊహించుకోండి ఒకసారి కదా.
ఒక 2,000 మంది రోడ్డు ఎక్కితే ఊళ్ళో ఇంత కన్నుల విందుగా ఉంటే ఎంతమంది వచ్చారమ్మా బయటికి? 24 లక్షల మంది ఒకేసారి బయటకు వచ్చారు. వీళ్ళ ప్రయాణం గొర్రె పిల్ల రక్తంతో ప్రారంభించబడింది. ప్రయాణం స్టార్ట్ చేశారు. ఎవరి నాయకత్వంలో? మోషే నాయకత్వంలో ప్రయాణం స్టార్ట్ అయినటువంటి వీళ్ళు నడుస్తున్నారమ్మా, ప్రయాణం చేస్తున్నారు. వెళుతూ ఉండగా వీళ్ళకి ఫస్ట్ వచ్చిన అడ్డు ఏంటి చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత ప్రయాణం చేస్తుండగా వీళ్ళకి మొట్టమొదటి అడ్డు ఏంటి? ఎర్ర సముద్రం. చెప్పండి అందరూ. సముద్రం అడ్డొస్తే అక్కడ ఏం చేశారు తెలుసమ్మా? సముద్రం ముందు కూర్చొని వీళ్ళు మాట్లాడే మాటలు ఎలాగున్నాయంటే, ఆ మోషే గాడికి పనేమి లేదా, ఈ సముద్రంలో తీసుకొచ్చి చంపేద్దామని తీసుకొచ్చాడు ఇక్కడికి. ఈ ఫరోరాజు మనసు కఠినమైపోయింది. వాడేం చేశాడు? ఒరే వాళ్ళు వెళ్ళిపోతే మనకి ఏమి లేదురా బాబు, ఇక్కడ వెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చిండి అన్నాడు వాడు. సైన్యం బయలుదేరారు. వెనక సైన్యం వస్తుంది, ముందేమో సముద్రం ఉంది. వీళ్ళు అప్పుడు అన్నారు, ముందు కొయ్యి వెనకాల నువ్వు అన్నట్టు అయిపోయింది, వీళ్ళు బ్రతుకో. అప్పుడు ఆ సముద్రం దగ్గర కూర్చొని మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఐగుప్తు దేశంలో సమాధులు లేవని చంపడానికి ఇక్కడికి పట్టుకొచ్చాడమ్మా మమ్మల్ని నా రకాల మాట్లాడుకుంటుంటే, మహాదేవుడు ఏం చేశాడమ్మా? తన ప్రజలతో మాట్లాడాడు. బిడ్లారా, కంగారు పడకండిరా బాబు, నేను ఉన్నాను కదా మీకు. ఎందుకు అలా కంగారు పడుతున్నారో? అలా నిలబడి చూడండి ఏం చేస్తానని తన ప్రజల కొరకు సముద్రాన్ని ఏం చేశాడమ్మా? చీల్చి పడేసి ఆరిని నేలగా చేసి సముద్రం మధ్యలోనే హైవే రోడ్ వేసి తన ప్రజలందరిని ఏం చేశాడు చెప్పండి? సముద్రం దాటించేశాడు మహాదేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి వినండి, దేవుడు తన ప్రజల కోసం తీసుకున్న కేర్. ఎందుకంటే వాళ్ళు పడ్డ శ్రమ చూసిన దేవుడు అనుకున్నాడు, ఇక మీ శ్రమ దినాలు, మీ దుఃఖ దినాలు సమాప్తమైపోయాయి. మిమ్మల్ని ఎలాంటి దేశంలో పెడతానో చూడండి, నా సొంత ఇంటికి తీసుకెళ్ళిపోతా. ఏమన్నాడు? నా సొంత ఇంటికి తీసుకెళ్ళి నేను నా ఇంట్లో పెట్టుకుంటాను మిమ్మల్ని అని దేవుడు ఐగుప్తును బయట తీసుకొచ్చాడు. ఈ ప్రయాణంలో అమ్మా ఎంత కేర్ తీసుకున్నాడంటే, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా అరణ్యంలో ప్రయాణం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఎవరైనా గల్ఫ్ కంట్రీలో ఉన్నారా? గల్ఫ్ వెళ్ళిన ఉంటారు. గల్ఫ్లో రాత్రి పగలు ఎంత ఎండ ఉంటుందో రాత్రి అంతా చలి ఉంటుంది. పగలు ఎండ దెబ్బ తగలకుండా 24 లక్షల మందికి ఏం చేశాడు మహాదేవుడు? ఒక మేఘస్తంభాన్ని ఏర్పాటు చేశాడు. ఏమండి, ఆ మేఘస్తంభం గురించి వినండి. ఒక భక్తుడు రాస్తాడు, లోపలికి వెళ్తేనట గొడుగులాగా ఉందంట. ఎంతమందికి చెప్పాలి? మాట్లాడాలి కొంచెం గట్టిగా. 24 లక్షల మందికి గొడుగులాగా ఉంది. ఆ గొడుగు లోపలికి వెళ్తే ఎంత చల్లగా ఉండేదంటే, మీరు ఏసీలు ఉన్నాయి మీకు? ఏసీలో 18 డిగ్రీలు ఏసీ పెట్టుకుని పడుకోండి ఇంట్లో. కొంత సమయానికి ఏం చేయాలి? ముసుగు పెట్టాలా, అంత చేలేస్తుంది. గొడుగు లోపలికి వెళ్తే 18 డిగ్రీలు ఉండేదంట. గొడుగు బయటకు వస్తే 50 డిగ్రీలు ఉండేదంట. అంటే ఆ నీడ బయట ఏమో 50 ఉండేది, నీడ లోపలికి వస్తే 18 డిగ్రీలు. ఎంత కేర్ తీసుకున్నాడు చూడండి తన ప్రజల కోసం. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి అంటే చలికి కానీ చనిపోతారేమోనని ఇదే మేఘస్తంభం రాత్రి అయినప్పటికి ఎలా మారిపోయేదంటే అగ్నిస్తంభంలా మారిపోయేది. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా తన ప్రజల పట్ల ఎంత కేర్ తీసుకున్నాడు దేవుడు. ఇలా నడుస్తుండగా సముద్రం అడ్డొస్తే ఏం చేసి పడేశాడు చెప్పండి? చీల్చి పడేశాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆహారం లేదని బాధపడుతున్నాడు. ఆకాశం నుండి చెప్పాలి, మీరు నా వెనకాల చెప్పాలి, ఏం చేశాడు? మన్నా కురిపించాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ మన్నానే తెల్లాహారం, ఎప్పుడు చూసినా తెల్లనమేనా? అక్కడ ఉండే వారానికి ఒకసారి నాకు అక్క ముక్క దొరికేది, ఈ తెల్లన్నం పెట్టి చంపేస్తున్నాడు దేవుడు అని బాధపడుతుంటే మళ్ళీ అన్నాడు, అయ్యో బిడ్డలారా, నేను ఉన్నాను కదరా మీకు, మీరు అలాగ ఉండండి అని చెప్పి ఏం పంపించాడు? అమ్మ కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ, మీకు వందనాలు తల్లో. మీరు గుళ్ళో మాట్లాడరు నాకు తెలుసు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరితో నా గొడవ ఒప్పుకున్నప్పుడు చూడాలా, ఈ వీధి నుండి ఆ వీధి దాకా కనబడుతుంది. బయట కాదు మన మాటలో, దేవుని మందిరంలో వాక్యాన్ని మాట్లాడాలి. వాక్యం ఎప్పుడైతే నోటితో మాట్లాడతామో మన సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. హలో, హల్లెలూయా. మీరు మాట్లాడేది వాక్యమే. ఓకే, సముద్రం వాడు వచ్చింది, చీల్చేశాడు. ఆహారం లేదన్నారు, ఆకాశం నుండి మన్నా కురిపించాడు. కక్క ముక్క లేదన్నారు, ఏం చేశాడు? పూరలు రప్పించాడు. ఎక్కడిది అయిపోయిందా? నీళ్లు లేవని బాధపడుతుంటే ఎక్కడి నుంచి రప్పించాడు? బండలోంచి నీళ్ళు రప్పించాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ దే హ్యావ్. ఎంత అద్భుతమైన దేవుడు నా ప్రజలు కలిగి ఉన్నారు చూడండి. అంటే దేవుడు ఏమి లేకపోయినా సనగడం మొదలెట్టారు. మేళ్ళ ఒక చోట రాసి ఉంటుంది ఏమనంటే, మాంసం లేదని బాధపడుతుంటే మాంసం పెట్టాడంట. ఎంతమందికి? మీకు గట్టిగా చెప్పండి, ఎంతమందికి? 24 లక్షల మందికి చికెన్తో భోజనం పెట్టండి అమ్మా. హలో, మీ ఊళ్ళో
24 లక్షల మందికి చికెన్తో బిర్యానీ పెట్టాలంటే ఎన్ని కోళ్ళు ఫారాలు ఈ చుట్టుపక్కల కోళ్ళు ఫారాలన్నీ ఖాళీ అయిపోయినా సరిపోతుందా? అలాంటిది దేవుడు 24 లక్షల మందికి ఆహారం పెడితేనట బైబిల్లో రాస్తుంది, వారు తిన్న ఆహారం పళ్ళు మధ్యలో ఉండగానే దేవుని మీద సణుక్కున్నారంట. ఎలాంటి మందో చూడండి వాళ్ళు. హలో, వాళ్ళు తిన్న ఆహారం ఎక్కడుంది? పళ్ళ మధ్యలో ఉండగానే దేవుడి మీద. అంటే దేవుడిని ఎన్ని తిప్పలు పెడుతున్నారు అర్థమైందా? సముద్రం అడ్డు వస్తే చనుకున్నారు, ఆహారం లేదంటే చనుకున్నారు, నీళ్ళు లేదంటే చనుకున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? బిడ్డలారా నేను ఉన్నాను కదా బాబు, మీకు రెండని కంగారు పడకనని దేవుడే సర్దుకుంటూ ఎన్ని తిప్పలు పెట్టినా, ఎంత కష్టపెట్టినా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నా పిల్లలే కదా, 430 సంవత్సరాలు కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, ఇంక వాళ్ళని ఏమనకూడదు, నేనే సర్దుకోవాలని దేవుడు సర్దుకుంటూ ఎన్ని తిప్పలు పెట్టినా, ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినా దేవుడు సర్దుకుంటూ నడిపిస్తుంటే వినండి ఎక్కడ జాగ్రత్తగా. అంత ప్రేమ చూపిస్తుంటే వీళ్ళు చేసిన పనికి ఒకరోజు దేవుడు మోషేతో ఏమన్నాడు చెప్పనా? మోషే, ఈ అరణ్యంలో మొత్తం వీళ్ళందరినీ కాల్చి చంపేస్తాను. ఏమన్నాడు? అరణ్యంలో వీళ్ళందరినీ ఏం చేస్తాను? కాల్చి చంపేసి నీ ద్వారా మళ్ళా నా కొరకు కొత్త జనాంగాన్ని తయారు చేసుకుంటాను అన్నాడు. అంటే దేవుడు మోషేకి ఏమి ఇచ్చాడమ్మా? బంపర్ ఆఫర్ అంటారు దీన్ని. ఏం ఆఫరు? ఇన్ని తెప్పలు పెడుతున్నప్పుడు దేవుడు అన్నాడు వీళ్ళందరినీ అక్కడ చంపేసి నీ ద్వారా కొత్త జనాంగం తయారు చేసుకుంటాను అన్నప్పుడు మోషే ఏమన్నా చెప్పండి? ఆ పని చేయి బాబాయ్, వాళ్ళతో నేను పళ్ళపోతున్నాను, గొడవ ఉండదనాలి కదా. వినండి, దేవునికి ఎందుకు వచ్చింది అంత కోపం? ఇప్పుడు నీళ్ళు లేవన్నప్పుడు ఆయనే ఇచ్చాడు, ఆహారం లేదంటే ఇచ్చాడు, సముద్రం అడ్డు వస్తే చీల్చాడు, అన్ని చోట్ల సర్దుకున్న దేవుడు ఇక్కడ ఎందుకు చంపేయాలనుకున్నాడు తెలుసా? వీళ్ళ చేసిన పాపం ఎంత భయంకరమైందంటే దేవుడు అన్నాడు, మోషే కొండ మీదకి రాను, ఒకసారి నా ప్రజలు ఎలా నడవాలో ఎలా బ్రతకాలో ఆజ్ఞల రూపంలో రాసిస్తానని పిలవగానే మోషే ఏం చేశాడు? వరే ఇక్కడ ఉండండిరా నేను వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళగానే దుర్మార్గులు ఏం చేశారంటే 1 రోజు 2 రోజులు బాగానే ఉన్నారు. తర్వాత ఏం చేశారు? ముక్కుల్లో చెవుల్లోని బంగారం అంతా తీసి ఏం చేశారమ్మా? దూడను తయారు చేసి ఏమంటున్నారు? వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే అక్కడ ఏమండి, ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన దేవుడు ఏమైపోయాడో తెలుదా? మోషే కూడా ఏమైపోయాడు మనకి తెలియదు కనుక మన ఐగుప్తును బానిసత్వం చూడిపించి మనం బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈ దేవుడే. ఎవరిని? దూడను చూసి ఇదే దేవుడు మన ఐగుప్తుని తీసుకొచ్చాడు, ఇక్కడి నుంచి ఈయన్నే మనం ఆరాధన చేద్దామని ఇలా మాట్లాడుతుంటే అమ్మ వినండి, పైనుండి దేవుడు చూశాడంటమ్మా. హలో, పైనుండి అమ్మ మీ బుర్రకెక్కిందో లేదో తెలియదు కానీ ఆల్రెడీ కొంతమంది మధ్యాకాశం దాటేశారు, 3వ ఆకాశానికి దగ్గరలో ఉన్నారు. ఒకసారి వెనకరండి బాబా, మీకు వందనాలు. ఇప్పుడు వెళ్ళకూడదు అమ్మ, యేసుప్రభు రావాలి, బోరోదాలు ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా? నా వైపు చూడ, దేవునికి మహిమ కలుగును కాక. రైట్. విషయం ఏంటంటే దేవుడు చూసి కోపం వచ్చిన దానికి మామూలు కోపం రాలా. దేవునికి కోపం వచ్చి మోషేతో ఏమన్నాడు ఒకసారి చదువుదామా? చదివితే బాగుంటుందేమో కదా. తీయండి నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32:7. నిర్గమాకాండం 32:7. కాగా యెహోవా, వినండి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ దేవుడే యెహోవాయే మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు దిగి వెళ్ళము. ఆగండి, అక్కడ దిగి వెళ్ళము అంటే ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు మోషే? కొండ మీద ఉన్నాడు. నీవు దిగి వెళ్ళము. వినండి, ఈ మాటలు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఐగుప్తు దేశం నుండి అమ్మ ఇది వినండి, ఏమన్నాడు దేవుడు మోషేతో? ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించు. ఆగండి ఒకసారి, నీవు రప్పించునా అని దేవుడు మోసేదా అన్నాడు. రప్పించింది ఎవరు? మోసేనా దేవుడా? నాకు సమాధానం చెప్పాలి మీరు. ఐగుప్తు నుండి బయటికి రప్పించింది, తీసుకొచ్చింది మోసే తీసుకొచ్చాడా దేవుడు తీసుకొచ్చాడా? మోసే ఏమన్నాడు? నీకు దండం పెడతాను బాబు, నన్ను వదిలే అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు అలా నిలబడి చాలు, నేనే కార్యం చేసుకుంటాను అన్నాడు లేదా? ఇప్పుడు ఐగుప్తు నుండి తీసుకొచ్చింది ఎవరంటే దేవుడే. మోసే అలాగ ఉన్నాడు, దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? ఐగుప్తు నుండి నీవు తీసుకొచ్చినా. హలో, ఎందుకే వినండి, ఇశ్రాయేలు ప్రజలు మోసే ప్రజలు దేవుని ప్రజల? అమ్మ మాట్లాడదల్లో. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏమన్నాడు చెప్పినా? నా పేరు పెట్టబడిన నా జనులు అని ఎవరినన్నాడు? ఇశ్రాయేల్ని అన్నాడు. ఈ భూమి మీద చాలా రకాల జాతుల వాళ్ళు, కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ఏకైక జనాంగం ఎవరైనా ఉన్నారంటే ఇశ్రాయేలు మాత్రమే. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? వీళ్ళు నా ప్రజలను అనిపించుకోవడం ఇష్టం లేక ఎవరి మీద పెట్టేస్తున్నాడమ్మా? చూడండి, 2 మాటలు అన్నాడు. ఐగుప్తు నుండి నీవు తీసుకొచ్చిన నీ ప్రజలు అంటున్నాడు. తీసుకొచ్చింది దేవుడే, ఆ ప్రజలు కూడా ఎవరి ప్రజలు? దేవుని ప్రజలే. కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడు? రివర్స్లో
అంటే ఎవరి మీద పెట్టేస్తున్నాడు ఈయన? మోసే మీద పెట్టేస్తున్నాడు. ఎందుకు? వీళ్ళు నా ప్రజలను అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఇంత శ్రమపడి బయటికి తీసుకొస్తే ఏమి లేదన్నా కూడా సమకూర్చి పెడితే ఏం చేశారు వీళ్ళు? వేరే దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉన్నదంటే విగ్రహారాధన. వింటున్నారా? దేవుడు ఇష్టపడనిది ఏదైనా ఉన్నదంటే ఏంటది? విగ్రహం. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఐగుప్తు దేశం నుండి బానిసత్వం విడిపించి కావలసినవన్నీ సమకూర్చుకుంటూ తీసుకొస్తే వీళ్ళు చేసిన దుర్మార్గమైన పనికి దేవుడు అంటున్నాడు, మోషే నీవు తీసుకొచ్చిన నీ ప్రజలు అని ఎవరి మీద పెడుతున్నాడు? మోషే మీద పెడుతున్నాడు. మోషే ఊరుకున్నాడు అనుకున్నారా? హలో, మోషే ఊరుకోలా. దేవునికి తిరిగి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఆ కౌంటర్ 11లో చదవండి. 11వ వచనం. ఈ మోషే నీ దేవుడని యెహోవాను బ్రతిమాలుకొని ఇలాగన్నాడు. ఏమని? యెహోవా నీ మహాశక్తి వలన నీ బాహుబలము వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన, ఇది చూడండి, అండర్లైన్ తీసుకోవాడు, నీ ప్రజల మీద ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజలు. ఎవరన్నారు ఈ మాట? మోషే అన్నాడు. ఎవరితో? నీ ప్రజలనేమో మోషే అన్నాడు. ఇందాక దేవుడు ఏమన్నాడు? కాదు బాబు నీ ప్రజలు అంటే ఒకరి మీద ఒకరు. వింటున్నారా? ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారు? పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు చెప్పినా? వీళ్ళు చేసిన దుర్మార్గమైన పనికి దేవుడు కూడా వీళ్ళు నా ప్రజలను అనిపించుకోవడం ఇష్టం లేదు. మోషే కూడా అన్నాడు, ప్రభువా వీళ్ళు నా ప్రజలు ఎలాగవుతారు? నీ బాహుబలము వలన నీ మహాశక్తి వలన నీవు రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండలేనని. చాలు, ఇక్కడ వినండి, తలల పైకి ఎత్తండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ముందే చెప్పాను, చరిత్ర ఉంటుంది కాబట్టి మన బొరకెక్కదో. చక్కగా జోకులు వేసి నవ్వించి కవ్వించి చెప్తే ఈ బాబోయ్ సూపర్ అండి అదర్ కూడా ప్రసంగం అంటారు. ఇది తెలియాలి. అసలు దేవుడు ఇప్పుడైనాను అనే మాట ఎందుకన్నాడో ఆ స్టోరీ చెప్పుకొస్తున్నాను. ఇంకా వచనం దగ్గరికి రాలేదండో అంటే అర్థం ఏంటంటే నా ప్రసంగం ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాను. ప్రసంగం మొదలెట్టుకుందే మీరు ఎలాగైపోయారంటే ప్రసంగం అయిన తర్వాత మీరు ఏమైపోతారంటే నాకు ఇప్పుడు బెంగగా ఉంది. హల్లెలూయా. కొన్ని మోకాలు ఎలాగున్నాయంటే ఇంకా ప్రసంగం మొదలెట్టకుండా ఏం చేస్తున్నావు ఇప్పుడు దాకా నువ్వు అన్నాడు. చూస్తున్నాను నాకు కదా. వినండి, దేవుడిని ఎంత కష్టపెట్టారమ్మ వీళ్ళు. ఎంత ఇసుక్కున్నా ఎన్ని తెప్పలు పెట్టినా దేవుడు ఏం చేస్తున్నాడు? సర్దుకుంటూ వస్తే ఒక చోట ఏం చేశారు వీళ్ళు? ఆ దేవుడు మనకు తెలుదా? మోషే తెలుదని దూడం చేసి ఆరాధిస్తుంటే దేవుని కోపం వచ్చి మోషేతో అన్నాడు, నీ ప్రజలు అన్నారు, ఈయనేమో నా ప్రజలు నీ ప్రజలు అన్నారు. మొత్తం మీద మోషే ఏమన్నాడు చివరిగా దేవునితో? వినాలి, ఏమన్నాడు చెప్పినా? ప్రభు ఇక్కడ కానీ నేను చంపేశావంటే నీకే చెడ్డ పేరు వస్తుంది. అందరూ ఏం చెప్పుకుంటారు? చక్కగా ఈజిప్తులో ఉన్న వాళ్ళు పట్టుకొచ్చి అరణ్యంలో పెట్టి చంపేశానని నీకే చెడ్డ పేరు వస్తుంది కనుక అలాంటి పని చేయొద్దు, ఏదో పడదవలే పోవట్లని చెప్పి మొత్తం మీద తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడమ్మా దేవుడు చెప్పండి? చివరికి ఎక్కడ చేర్చేశాడు? పాలస్తీనా దేశం, కనాను చేర్చాడు. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి. మధ్య ప్రయాణం. ఒక మాట చెప్పిన, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతే 40 దినాల్లో వెళ్ళిపోవచ్చు. 40 దినాల్లో వెళ్ళొచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు, 40 years. 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం నడిచారు వీళ్ళు. 40 దినాల్లో వెళ్ళవలసిన వారు, ఎందుకంటే మధ్యలో వీళ్ళు చేసినటువంటి డ్రామాలు, వీళ్ళు చేసిన పనులు దేవుడే సర్దుకుంటూ తీసుకొచ్చాం. మొత్తం మీద దేవుని ఇల్లు అనబడిన కనాను. కనాను అనగా, అలా వినండి అమ్మ, ఈ చరిత్ర అయిపోయింది. ఇక్కడ వినండి, ఎక్కడికి తీసుకొచ్చాడు తన ప్రజల్ని? కనాను అనగా దేవుని ఇల్లు, దేవుని నివాస స్థలం. కనాన్ అనే ప్రాంతానికి ఉన్న పేర్లు చెప్తున్నాను వినండి. కనాను అన్నా, పాలస్తీనా అన్నా, పాలు తేనెలు ప్రపంచ దేశం అన్నా, వాగ్దాన భూమి అన్నా, ఇశ్రాయేలు దేశం అన్నా, సియోను పట్టణం అన్నా, ఏమండి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు ఏంటంటే పరిశుద్ధ భూమి అన్నా, ఇవన్నీ ఒకే దానికి పెట్టిన పేర్లు. మొదటి పేరేంటి? కనాను. కనానికి మరొక పేరేంటి చెప్పండి? వాగ్దాన భూమి. మరో పేరేంటి? పాలస్తీనా దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇలాంటి దేశంలోకి తీసుకొచ్చి దేవుడు తన ప్రజల్ని పెట్టాడు. పాలస్తీనా దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి ఒక పేరు ఏంటంటే దేవుని నివాస స్థలం, దేవుని ఇల్లు అని పేరు. ఇశ్రాయేల్ దేశానికి ఏం పేరు ఉంది? దేవుడు ఈ భూమి మీద తన సొంత ఇంటిగా ఫీల్ అయ్యే ప్రదేశం ఏదైనా ఉన్నదంటే పాలస్తీనా దేశం. వీళ్ళు ఎక్కడ ఉండేవారు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వారిని అలా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారమ్మా? పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టారు. ఈ దేశం గురించి కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా ఉన్నాను అందరూ.
బానిసత్వంలో ఉన్న వారిని, వారి బాధ చూసి, వారి కష్టాన్ని చూసి, వీళ్ళు ఇంకా కష్టపడకూడదు నా పిల్లలు, వీళ్ళకి ఎలాంటిది ఇవ్వాలంటే శ్రేష్టమైన దానిని ఇవ్వాలని దేవుడు తన ప్రజల కోసం ఏమి ఇవ్వాలన్నా ఎలాంటివి ఇస్తాడు చెప్పండి? ఎలాంటివి ఇస్తాడు? శ్రేష్టమైన వాటిని ఇస్తాడని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, పాలస్తీనా దేశం అనే పేరు ఎందుకు వచ్చింది అమ్మా? ఎప్పుడన్నా విన్నారా? పాలస్తీనా దేశం అనే పేరు పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఒట్టనే రాలే పేరు. నిజంగానే పాలు ప్రవహించేవి, నిజంగానే తేనె ప్రవహించేది. ఎలాగో చెప్తాను వినండి. పాలు ప్రవహించడం అంటే, మనకు ఆవులు ఉంటాయి కదండి, మన ఏరియాలో ఆవులు ఉంటాయి కదా అమ్మ. ఆవులు చూసారు మీరు? మీకు వందనాలు చెప్పండి. ఇది ఎన్ని లీటర్లు ఇస్తాయండి ఇక్కడ ఉన్న ఆవులు? మహా ఇస్తే 4 లీటర్లు 5 లీటర్లు అంతేనా? 5 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు ఉంటాయి ఇక్కడ? తక్కువ. కానీ వినండి, పాలస్తీనా దేశంలో ఆవులు 40 లీటర్స్, 35 నుండి 40 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు. ఒకసారి ఊహించుకోండి. వీటిని ఏమంటారంటే జెర్సీ ఆవులు. విన్నారా ఎప్పుడన్నా? చూసారా? పోనీ జెర్సీ ఆవులు చూసారా? ఏదో చెప్పండి అటు ఇటో. ఎలా ఉంటాయి అవి? ఎర్ర మచ్చలుగా ఉంటాయి. ఇవి చూడాలంటే ఇండియాలో ఎక్కడ ఉంటాయంటే, డెహ్రాడూన్ అనే ప్రాంతం ఉంది, హర్యానా ప్రాంతానికి వెళితే హర్యానా ఆవులకు ప్రసిద్ధి. నేను వెళ్ళాను, అక్కడ బైబిల్ కాలేజ్ ఉంది, మన ఇండియాలోనే ఫేమస్ బైబిల్ కాలేజ్ హర్యానాలో ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు అండి నేను కళ్ళారా చూసిన విషయం చెప్తున్నాను. అక్కడ ఆవులు, జెర్సీ ఆవులు చాలా ఉంటాయి. ఆవుల యొక్క పొదుగు వినండి, పాలు పితకనవసరం లేకుండానే అలా వదిలిపెట్టేస్తాయి, పాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సీన్ చూడగానే అనుకున్నాను, మా ఊరోళ్ళని కానీ ఇక్కడ తీసుకొస్తే గిన్నెలు చెంబులట్టు పరిగెడతారా బాబులు అనిపించింది నాకు. నిజంగానేనండి, బలమే. ఎందుకో మాట చెప్పనా, ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు వాళ్ళని దేవుడు ఎలా తిట్టాడు చెప్పనా? ఎప్పుడన్నా మీరు విన్నారు లేదో? మన వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే ఏమంటే ఒరే అడ్డగాడిదా అంటాం, ఎవరై అంటేనా తిడతావా? గాడిదని తిడతాం. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినాడు ఏం తిట్టాడు చెప్పనా? బాషాను ఆవులారా అని తిట్టాడు. బాషాను ఆవులంటే బలిసిన ఆవులని. ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్లు? 40 లీటర్ల పాలు ఇచ్చావు. పాలు పితకక్కర్లేదు, అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి. పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఒట్టినే రాలా. మీరు తేనె పట్టు ఎంత చూసుంటామండి మనం? మహా అయితే ఎంత? ఈ చచ్చంత తేనె పట్టు చూసారా ఎక్కడన్నా? అక్కడ మీరు చూడొచ్చు. ఇంకోటి యాపిల్ పండు అమ్మా, యాపిల్ పండు ఎంత చూసుంటారు మీరు? ఇంత. గుమ్మడికాయ ఎంత యాపిల్ పండు చూసారా? చూడలేదు కదా. గులాబీ ఎంత చూసుంటారు మీరు అమ్మాయిలు? మహా ఇంత. చేటంత గులాబీ చూసారా? మీరు చూడాలంటే అక్కడికి వెళ్ళవలసిందే, పాలస్తీనా దేశం. ఇంకో మాట చెప్పమంటారా? ద్రాక్ష గుత్తు. రోడ్డు మీదకి వెళ్తే మనం ద్రాక్షకి వెళ్ళి అమ్ముతారు కదా, ఒక ద్రాక్ష గుత్తు ఇలా తీసుకుని అలా నోట్లు వేసుకుని తినేచ్చు, అవునా? కానీ పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ద్రాక్ష గెల మొయ్యాలంటే 2 మనుషులు ఒక కర్ర ఇటు నుండి అటు వేసి భుజాల మీద పెట్టుకుని మొయ్యాలి. కొబ్బరికాయ గెల కాదమ్మాయి, ఏ గెల? ద్రాక్ష గెల. ఒకసారి ఊహించుకోండి ఎలాంటి పంట ఇచ్చాడు దేవుడు తన ప్రజలకి. సమృద్ధైన ఆహారము కలిగిన, సర్వ సంపదలు కలిగిన, శ్రేష్టమైన ఆహారము కలిగినటువంటి పంట కలిగినటువంటి దేశాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. ఎక్కడుండేవారు వీళ్ళు? బానిసత్వంలో ఉండేవారు, ఆహారం లేక, శ్రమ. అమ్మ ఒక మాట చెప్పనా, ఐగుప్తు బానిసత్వం యొక్క స్టోరీ చదివితే ఎన్ని విషయాలు మాట్లాడవచ్చు అంటే, సింపుల్గా ఒక మాట చెప్తాను. ఆ బానిసత్వం ఎలాగుంటుంది చెప్పమంటారా? ఫరో రాజు అనేవాడంట ఇశ్రాయేల్తో, రేయ్ మీరేం చేస్తారో తెలుదా నాకు, 1 వీక్లో, వారం రోజుల్లో 1,00,000 ఇటుక కాల్చి అప్పగించాలనేవాడు. ఎంత? ఎన్ని రోజుల్లో? 1,00,000 ఇటుక కాల్చాలంటే ఏముండాలి? మట్టి ఉండాలి, కట్లు ఉండాలి. కట్లు ఇచ్చేవాడు కాదు, మట్టి ఇచ్చేవాడు కాదు, 1,00,000 ఇటుక కాల్చి అప్పగించాలనేవాడు. అప్పుడు ఏం చేసేవాడు చెప్పనమ్మా? మగవాళ్ళందరూ మట్టి తేడానికి పరిగెడితే ఆడవారు అందరూ కట్ల కోసం పరిగెట్టేవారు. వాడన్న టయానికి 1,00,000 ఇటుక కాల్చి అప్పగించేవారు. లెక్క పెట్టమనేవాడమ్మా. లెక్కలో కానీ 10 ఇటుకలు తక్కువ వచ్చాయా మొత్తం అందరికీ కొరడా దెబ్బలేసేసేవాడు. బానిసత్వం అంటే అర్థమైందా? అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారు మరో ఆలకించి మోషే నాయకత్వంలో బయటికి తీసుకొస్తే 24 లక్షల మంది వస్తే, ఈ ప్రయాణంలో దేవుణ్ణి పెట్టిన తెప్పలిన్నా నీరా సముద్రం అడ్డు వస్తే చీల్చిపడేసేది తన ప్రజల కోసం. నీళ్ళు లేవంటే నీళ్ళు బండ్లోంచి నీళ్ళు పెంచాడు. ఆహారం లేదంటే ఆకాశం మన్న కురిపించాడు. అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఎండ దెబ్బ తగలకూడదని మేఘస్తంభం ఇచ్చాడు, వెన్నెల దెబ్బలు తగలకూడదని అగ్నిస్తంభం. ఇలాగ కేర్ తీసుకుని నడిపించి ఎలాంటి దేశంలో పెట్టాడు చెప్పాలి? పాలు తేనెలు
ప్రవహించే దేశంలో పెడితే అమ్మా వీళ్ళు ఏం చేశారో ఒకసారి చదివితే బాగుంటుంది. తీయండి ఒకసారి. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 20వ వచనం చదవండి. 31, 20 చదవండి. నేను ఈ మాట జాగ్రత్తగా వినండి. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది కొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను ఇంకా దొరకలేదా మీకు? ఏమి రాసింది ఇక్కడ? దేవుడు అంటున్నాడేమని? నేను వారితో ప్రమాణం చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెట్టిన తర్వాత ఏం చేశారట? దేవుడిచ్చిన పంటను ఏం చేశారు? తిని త్రాగి తృప్తి పొంది కొవ్విన వారై. వింటున్నారు? ఈ మాట నోట్ చేసుకోండి మైండ్లో. కొవ్విన వారై ఎటువైపు తిరిగిపోయారు? అన్య దేవతల తట్టు తిరిగి వాటిని ఏం చేశారు? పూజించి నన్నేం చేశారు? విసర్జించి నా నిబంధనను ఏం చేశారు వాళ్ళు? ఇంతకంటే ద్రోహం ఏదన్నా ఉంటుందా? హలో వినండి. ఇది ఇప్పుడు చెప్పేదంతా ఇశ్రాయేలు పాత నిబంధన ఇశ్రాయేలు స్టోరీ చెప్తున్నాను. ఈ స్టోరీ అంతా ఎవరిదో కదా, మనదేనమ్మా. మన స్టోరీ తర్వాత వస్తుంది, కంగారు పడకండి. ముందు స్టోరీ అయితే ఇదే యాజ్ ఇట్ ఈజ్ మన జీవితంలో జరిగింది. అదేంటో చెప్తే అప్లికేషన్ వస్తుంది లాస్ట్లో. ముందు ఈ సంగతి ఏడు చూద్దాం. ఉన్నారా? ఎక్కడున్నారో గడికి చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత దారుణం అమ్మా! ఇంతకంటే ద్రోహం ఎక్కడైనా ఉంటుందా? ఇంత దేవుడు అద్భుతమైన రీతిలో వారిని బయటికి తీసుకొచ్చి ఎంత కష్టపెట్టినా కూడా ఆ దేవుడు సర్దుకొని తీసుకొచ్చి ఇలాంటి దేశాన్ని ఇస్తే ఏం చేశారంట? దేవుడిచ్చిన పంటను పాడిని సమస్తాన్ని తిని త్రాగి తృప్తి పొంది కొవ్విన వారై ఎవరి వైపు? అన్య దేవతల తట్టు తిరిగి ఆరాధించడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పనా? వినండి. దేవునికి వచ్చిన కోపంతో సింపుల్గా దేవుడు ఏం చేశాడు చెప్పిన? దేవునికి ఒక సైన్యం ఉందంట. దేవునికి ఏమున్నది చెప్పాలి? మీ మాట నా ఐ వాంట్ యువర్ సౌండ్ ప్లీజ్. దేవునికి ఏముంది? దేవుని సైన్యం ఏంటో తెలుసా? యోబేలు గ్రంథం చదవండి ఒకసారి. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 25 చదవండి. యోబేలు గ్రంథం 2:25. దేవునికి ఉన్న సైన్యం ఏంటో అక్కడ రాసింది, చదవండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసిన ఇలానే నీ దేవుడిని యెహోవా నామమును స్తుతించున్నట్లు. వినండి ఈ మాట జాగ్రత్తగా లెక్కట్టండి. దేవుని సాన్యం ఎక్కడ ఉందో ఏంటది? చదవమ్మా. 1 నేను పంపిన మిడతలు 1, 2 గొంగళ పురుగులు 2 పసర పురుగులు చీడ పురుగులు అను నా మహాసైన్యం. ఆగండి. హలో, దేవునికి ఒక సైన్యం ఉంది. ఏంటా సైన్యం? 4 రకాల పురుగులు దేవుని సైన్యం. ఏంటది? మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. తలల పైకి ఎత్తండమ్మా, నా వైపు చూడండి. అందులోనే దేవునికి ఒక సైన్యం ఉందంట. ఏంటా సైన్యం? గొంగళ పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు. చెప్పండి. 1 మిడతలు, 2 గొంగళ పురుగులు, 3 పసర పురుగులు, 4 చీడ పురుగులని 4 రకాల మహాసైన్యం ఎవరికి ఉంది? దేవునికి ఉంది కదా. ఇప్పుడు ఏం చేశాడు చెప్పనా? ఈ సైన్యానికి దేవుడు ఆజ్ఞాపించాడు, వెళ్ళండి రా అని. పాలస్తీనా దేశం ఎలాంటిది? పాలు తేనెలు సమృద్ధి అయిన ఆహారం కలిగిన దేశం మీదకి ఈ 4 రకాల పురుగులు వచ్చి ఏం చేశాయి? 1వ అధ్యాయంలోకి రమ్మా. 1వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం. గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఆగండమ్మా. హలో, మొత్తం 4 రకాల ఈ సైన్యం వచ్చి ఏం చేసింది? పాలస్తీనా దేశం అంతా ఎలాంటి ఫ్రూట్స్ ఇచ్చాడు దేవుడు? సమృద్ధైన ఆహారం కలిగిన దేశాన్ని ఇస్తే తిని త్రాగి దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు తన సైన్యాన్ని పంపించి పాలస్తీనా దేశం ఏమైపోయిందో చెప్పనా? కింద 10వ వచనం చదువు. 10 పొలము పాడైపోయాను. వినండి. పొలము పాడైపోయాను, భూమి అంగలార్చుచున్నది. ఆగండమ్మా, ఆగండి. పొలం అంతా ఏమైపోయింది? భూమి ఏం చేస్తుంది? అంగలార్పు అంటే ఏంటి? ఏడుపు. ఎవరు ఏడుస్తున్నారమ్మా? భూమి గొళ్ళుమని ఏడుస్తుంది. తర్వాత
ధాన్యం నశించాను, క్రొత్త ద్రాక్ష రసం లేకపోయాను, తైల వృక్షములు వాడిపోయాను, భూమి మీద పైరంతా చెడిపోయింది. తర్వాత చదువు వదలదు. గోధుమ కళ్ళను యవన కళ్ళను సేజిగాండ్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపులారా రోదనము చేయుడి. ద్రాక్ష లెక్కెట్టండి, ఇక్కడ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఇచ్చారు. అక్కడ ఉన్నాయి ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర్ చెట్లు. అమ్మ 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 నోరు ఓరట్లేదా మీకు? ఎన్ని రకాల ఫ్రూట్స్ అండి సార్ తన ప్రజల కొరకు. అర్థమైందా? మళ్ళీ చదవమ్మా. ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర్ చెట్లు. అమ్మ ఇన్ని రకాల ఫ్రూట్స్తో దేవుడు తన ప్రజలకు తృప్తిగా ఇస్తే ఇవన్నీ తిని, అమ్మ ఇవన్నీ మీకు తెలుసు కదా, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు ఇవన్నీ తెలుసు కదా. దీంట్లో జల్దరు చెట్టు అన్నాడు. జల్దర్ చెట్టు అంటే ఏంటి? వెరీ గుడ్, యాపిల్. జల్దర్ అంటే ఏదో అనుకుంటారు మనోడు, యాపిల్ పండు. ఇన్ని రకాల ఫ్రూట్స్ ఇస్తే ఏం చేశారమ్మా? ఇవన్నీ తిని త్రాగి తృప్తి పొంది ఏం చేశారు? ఎవరి మీద తిరుగుబాటు? ఎవరి మీద తిరుగుబాటు? తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకుంటాడు. ఏం చేశాడు దేవుడు? తన సైన్యాన్ని, ఏంటా సైన్యం? పసరపు మెడతాలు, గొంగర పులుగులు, పసర పులుగులు, చీడ పులుగులను సైన్యాన్ని పంపించి మొత్తం అంతా పాలస్తీనా దేశం ఏమైపోయింది? ఒక్క మాటలో చెప్పాలంటే పాలస్తీనా దేశం పాడుదెబ్బ అయిపోయింది. ఎవరు ఏడుస్తున్నారంట? భూమి ఏడుస్తుందటండి, పశువులు ఏడుస్తున్నాయటండి. ఎందుకు చెప్పిన? పాలస్తీనా దేశ చరిత్రలో, పాలస్తీనా దేశంలో పాలు లేవనే మాట ఎప్పుడైనా విన్నారా? పాలస్తీనా దేశంలో ఫ్రూట్స్ లేవనే మాట ఎప్పుడైనా విన్నారా? అది ప్రపంచానికే, వినండి ఈ మాట, ప్రపంచానికే తలమానికం ఏంటంటే ఇశ్రాయేల్ దేశం. ఏ విషయంలో? పంటలు పండించడంలో. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వినండి, ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ మంత్రి అండి? ఈ యొక్క వ్యవసాయ మంత్రిని తన బృందంతో ఎక్కడ పంపించాడు ఆయన? ఇశ్రాయేల్ దేశం వెళ్ళండి రా, అక్కడ పాడి పంటలు ఎలా పండిస్తారో టెక్నాలజీ నేర్చుకుంటారని అని పంపించాడు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కాలంలో పంపించారు. తెలిసే విషయాలు. అంటే ప్రపంచానికి తలమానికం ఏ విషయంలో? పాడి పంటలు పండించడంలో, వ్యవసాయం చేయడంలో. ఆ దేశం మనకు మించిన దేశం లేదు. అలాంటి దేశం ఏమైపోయింది ఇప్పుడు? పాడుదిబ్బ. దేశం పోడుదెబ్బ అయిపోతే వీళ్ళు ఎక్కడున్నారు? మత్తులో ఉన్నారట. మొదటి అధ్యాయం 5వ వచనం, మత్తులారా మేల్కొనండి. ఏమండి ఇలాండి అమ్మ, సర్వనాశనం అయిపోయింది పంట అంతా. ఎవడు ఏడుస్తున్నారు? భూమి ఏడుస్తుంది, పశువులు ఏడుస్తున్నాయి. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? చెప్పండి, ఎక్కడ? మత్తులో. ఎక్కడున్నారు? మత్తులో ఉన్నారు. మత్తులో ఉంటే వినండి, దేవుడు మత్తులో పెట్టి చంపేయొచ్చు వాళ్ళందరూ నాలు చేసిన పనికి. కానీ దేవుడు చూడండి ఏం చేశాడు చెప్పనా? ఒక ప్రవక్తను పంపించి, అమ్మ మ్యాటర్ అర్థమవుతుంది మీకు? వీళ్ళు ఎవరో దేవుని జనాంగం, దేవుని జనాంగం అయిన వారు కరువు వచ్చిందని వెళ్ళారు. 430 సంవత్సరాల తర్వాత దేవుడు తన ఉచితమైన కృపచేత మోషే ద్వారా బయటికి తీసుకొచ్చాడు. ఎంత కష్టపడినా తీసుకొచ్చి పాలు తేలు ప్రపంచ దేశంలో పెడితే పంటంతా తిని త్రాగి కొవ్విన వారై దేవుని మీద తిరుగుబాటు చేసి మత్తులో ఉండగా వీళ్ళు చేసిన ద్రోహానికి చంపేయాలి. కానీ ప్రవక్తను పంపించాడు. ఎవరా ప్రవక్త? యోవేలు ప్రవక్తను పంపిన తర్వాత వినండి, ఇక్కడ ఆయన ప్రవచనం ఎలా స్టార్ట్ చేశాడో చూడండి. మొదటి అధ్యాయంలోకి రండి. మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి. అమ్మ, ఈ ప్రవచనం ఎవరు మాట్లాడుతున్నారు? యోవేలు మాట్లాడుతున్నాడు. దేవుని జనాంగం మధ్యలో నిలబడి ఏమని? పెద్దలారా ఆలకించండి రోయ్, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొక్కి వినండి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములో కానీ జరిగిందా? ఇది మర్చిపోయే సంఘటన కాదు. మీ పిల్లలకు చెప్పండి, వారి పిల్లలకు చెప్తారు, వారు రాబోవు తరం వారికి చెప్తారు. ఇది మర్చిపోయే సంఘటన కాదు, జరగరాని ఘోరం. పాలస్తీనా దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విషయం జరిగింది. పాలు లేవట. ఎక్కడ? పాలస్తీనా దేశంలో పాలు లేవు, తేనె లేదు, పంట లేదు, పాడి లేదు. ఎవరు ఏడుస్తున్నారు? భూమి ఏడుస్తుంది, పశువులు ఏడుస్తున్నారు. కానీ మీరెక్కడున్నారు? ఇప్పుడు అదే పరిస్థితి ఉంది మన మధ్యలో కూడా. ఎప్పుడైతే సర్వనాశనం అయిపోయింది దేశం, కానీ వీళ్ళు ఎప్పుడైతే మత్తులో ఉన్నారో ప్రవక్తను పంపించి మాట్లాడుతున్న మాట, దేశంలోని కాపురస్తులారా మీరందరూ జాగ్రత్తగా వినండి.
ఇలాంటి సంఘటన ఇప్పుడున్న దేవుని మందిరంలోనికి సమకూర్చండి. ఎందుకు? ఉపవాసం అండి, ప్రార్థన చేయడానికి. ఇది కంటిన్యూ చేసుకుంటే ఎక్కడ చెప్పాడంటే 2వ అధ్యాయం 12లో 2:12 చదవండి. జరిగింది ఏదో జరిగిపోయింది, జరగరాని ఘోరం జరిగిపోయింది, దేశం నాశనం అయిపోయింది, పంట పాడైపోయింది, పొలం నాశనం అయిపోయింది, భూమి ఏడుస్తుంది, పశువులు ఏడుస్తున్నాయి, అయినా కానీ మత్తులో ఉన్నారు కదా. ఇంత ఘోరం జరిగిపోయినా మీ పరిస్థితి ఎలాగ ఉంది కదా. దేవుడే పంపించి మాట్లాడుతున్నాడు మీతో. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు మనఃపూర్వకముగా ఆయన వైపు తిరిగినట్లయితే ఆ దేవుడు ఎలాంటి వాడట? కరుణా వాత్సల్యము గలవాడు, అత్యంత కృప కలిగిన వాడినై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడి ఆ ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పిస్తారు కనుక జరగరాని ఘోరం జరిగిపోయింది, ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఆయన వైపు తిరగండి. ఇప్పుడైనా నేను మాట వెనకున్న స్టోరీ చెప్పడానికి ఇంత చరిత్ర చెప్పుకొచ్చా. హలో, ఏమన్నా బుర్రకెక్కిందమ్మా? ఏమర్థమైంది మీకు? ఇప్పుడైనాను నీ మాట మామూలుగా చదివేస్తాం కానీ దాని వెనక అర్థమైందా? మరి ఇంట్రడక్షన్ ఎలాగుంటే అసలు పాఠం ఎలాగుంటుంది? రాత్రికి చూద్దాం. ఇంకా అయిపోయలేదు, ఉండండి. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే పాత నిబంధనలోనే ఇశ్రాయేలు చరిత్ర చెప్పాం. ఏమండి, మరి మనమెవరం? క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలో. అర్థమైందా? వాళ్ళ చరిత్రలో ఏదైతే జరిగిందో అక్షరం కోల్పోకుండా అదే చరిత్ర మన క్రొత్త నిబంధనలు ఇశ్రాయేలు జీవితం చరిత్రలో కూడా జరిగింది. ఇప్పుడు అప్లికేషన్ అనమాట. దానికి దీనికి టాలీ ఏంటో చెప్పేసి త్వరగానే ముగించేస్తాను, మీ ముఖాలు చూడలేక. చరిత్ర ఎక్కదన్న సంగతి నాకు తెలుసు, అయినా కూడా ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు ఉన్నారు, మొదటి మెసేజ్ కాబట్టి ఉపవాసం గురించి చెప్పవలసి వచ్చింది. ఇక్కడ యథార్థం ఏంటంటే తమ్ముడు, ఇక్కడ నిలబడే వరకు కూడా ఈ మెసేజ్ చెప్పాలని ఆలోచన లేదు, ఈ ప్రసంగం చెప్పిన ఆలోచన అసలు లేదు. ఇక్కడ నిలబడిన తర్వాత మొదటి రోజు కాబట్టి మొదటి మెసేజ్ కాబట్టి ఉపవాసం గురించి చెప్పవలసి వచ్చింది. సబ్జెక్ట్ మార్చేద్దాంలేండి రాత్రికి. అర్థమైందా? రాత్రికి ఈ పగలు ఎవరైతే రాలేదో ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మరి ఏం చేస్తారో నాకు తెలియదు కానీ వాళ్ళు ఖచ్చితంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. వాళ్ళ సంగతి ఏంటో రాత్రికి నేను చెప్తాను. అలాగని చెప్పి మీరు రావడం అనేస్తారమ్మా తల్లే? మీకు అందరాలు రావాలి. ఏమండి, ఇలాంటి స్పెషల్ మీటింగ్లు పెట్టినప్పుడు ఫస్ట్ మీటింగ్ టు ఎండింగ్ మీటింగ్, ప్రతి మీటింగ్లో సంఘం అందరూ ఉండి తీరాలి. రాత్రికి వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, స్పీకర్ని బట్టి ఏమంటే స్పీకర్ని బట్టి డేట్లు నిర్ణయిస్తారు కొంతమంది. అలా కాదు, సంఘ బిడ్డలారా వినండి, ప్రతి మీటింగ్లో నువ్వు ఉండి తీరాలి. మాకొంద 400 మంది సంఘం, ఉపవాస ప్రార్థనలు పెడతారు. మా నాన్నగారు ఉద్యోగస్తులు ఉన్నారు, హలో టీచర్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, కొబ్బరికాయ వ్యాపారస్తులు ఉన్నారు, రైతులు, టీచర్స్, ఉద్యోగ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. డాడీ చెప్తారు, అమ్మ జరిగే 3 రోజులు ఉపవాస ప్రార్థనలో అప్పటికప్పుడు కూడా పెట్టుకోరు. ఇవి అప్పటికప్పుడు పెట్టుకుంటారా? 2-3 నెలల క్రితమే డేట్లు తీసుకున్న దగ్గర. అంటే ముందే తెలుసు కదా కోటలు జరుగుతాయని. మరి ముందుగానే ఏం చేయాలి? మీరు ప్లానింగ్ చేసుకోవాలి. 3 రోజుల మీటింగ్స్లో ప్రతి మీటింగ్లో ఉండాలి అని ఒక ప్లానింగ్ చేసుకుని మొదటి మీటింగ్ నుండి చివరి మీటింగ్ వరకు ఉండాలి. చాలామంది నాకు తెలిసి పగలు మానేసి ఉంటారు కదా. మానకపోతే మంచిదే. ఒకవేళ ఎవరైనా మానేసి ఉంటే కనుక ఖచ్చితంగా రాత్రికి వాళ్ళని తీసుకురండి, తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినండి, ఇశ్రాయేలు చరిత్రలో జరగరాని ఘోరం ఏంటా ఘోరం? పాలస్తీనా దేశంలో ఏవి లేవంట? పాలు లేవు. పంట ఏమైపోయింది? నా ఒక్క లైన్లో చెప్పాలంటే పాలస్తీనా దేశం ఎలా మారిపోయింది? పాడు దెబ్బ అయిపోయింది. అలాంటి సంఘటన వాళ్ళ జీవిత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. దేవుడు వారికి మేలు చేశారా, కీడు చేశాడా? చెప్పండి. ఐగుప్తులో బానిసత్వంలో మగ్గిపోతున్న వారిని ఏం చేశాడు? ఒక నాయకుడిని ఏర్పరిచి బయట తీసుకొచ్చాడు. మధ్యలో ఎన్ని తెప్పలు పెట్టారు వీళ్ళు. ఆయన కూడా దేవుడు సర్దుకుని ఏం చేశాడు? బయట తీసుకు. ఎలాంటి దేశం ఇచ్చాడు? మామూలు దేశం ఇచ్చాడా? సమృద్ధిని ఆహారం కలిగిన దేశాన్ని ఇస్తే ఏం చేశారు? తిని తాగి దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకున్నాడా? 4 రకాల సైన్యాలు పంపించి మొత్తం సర్వనాశనం చేశాడు. అయినా కూడా ఇలాగున్నారు వీళ్ళు, మత్తులో ఉన్నారు. అప్పుడు ప్రవక్తను పంపించాడు. ఒరే నాయన వెళ్ళి మా వాళ్ళు ఆ బిడ్డను లేపరా బాబని ప్రవక్త వచ్చి చెప్తున్నాడు. మామూలుగా మొదలెట్లేదు ప్రవచనం. పెద్దలారా, దేశములను కాపురస్తులారా, జాగ్రత్తగా వినండి రోయ్, ఇలాంటి సంఘటన మీ దినాల్లో కానీ మీ పితరుల దినాల్లో కానీ అంత ఘోరమైన సంఘటన జరిగింది. జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఆయన వైపు తిరిగితే. ఇప్పుడు వినండి, ఆయన వైపు తిరిగితే ఏం చేస్తాడట? ఆయన ఎలాంటి వాడని చెప్తున్నాడు? కరుణా వాత్సల్యములు
అత్యంత కృప కలిగిన వాడునయ్యుండి తాను చెయ్యాలనుకున్న కీడుని చెయ్యి తప్పిస్తాడు కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారు. అప్పుడు ఏం చేశారు చెప్పిన వీళ్ళు వినండి. వీళ్ళ దగ్గరున్న ఒక మంచి లక్షణం చెప్తున్నాను. ఎవరో ఇశ్రాయేల్ ప్రజల దగ్గర మంచి లక్షణం చెప్పినా, వాళ్ళు ఎవరికి భయపడరండి. దే డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి. బట్ వాళ్ళు భయపడేది ఒకే ఒకరికి, ఎవరంటే ప్రవక్త. ఇశ్రాయేల్ ఎవరికి భయపడతారు? ప్రవక్త ఊళ్ళోకి వస్తున్నాడు అనిపించుకుని ఏం చేస్తారో తెలిసిన వాళ్ళు గబగబా వెళ్ళి, అయ్యా సమాధానంగా వస్తున్నావా బాబు అని అడుగుతారు. ప్రవక్త అంటే వాళ్ళకి భయం. అందుకే ప్రవక్త అయిన ఏమంటే యోబు వచ్చి చెప్తున్నాడు, మీ బ్రతుకు ఎలాగైపోయిందిరా, ఇప్పటికైనా మారు మనసు పొందండి, ఉపవాసం ఉండండి అని చెప్పగానే అప్పుడు ఏం చేశారు చెప్పనా, వెంటనే దేశమంతా ఉపవాస దినం ప్రతిష్ఠించారు, వ్రత దినం ఏర్పాటు చేశారు. ఉపవాసం పశువుల దగ్గర నుండి అందరూ గొళ్ళమన్నారు, అయ్యా మేము చేసింది తప్పే నాయనా, ఒక్కసారి మా ప్రార్థన ఆలకించిన ఉపవాసం ఉంటే ఎప్పుడైతే కన్నీళ్ళు విడిచారో, అమ్మ దేవుడు ఏం చేశాడో చదువుతారో ఒకసారి చదవండి. 2:18 చదవండి, అయిపోయింది, ముగించేస్తాం త్వరగా. ఎప్పుడైతే వీరు ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగారో అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం, ఆగండి, ఎవరికి రోషం వచ్చింది? ఇప్పుడు దేవునికి రోషం వచ్చింది. ఏం చేస్తే? ఉపవాసం ఉండి కన్నీడు విడిస్తే దేవుడికి కోపం వచ్చేసి రోషం వచ్చి, అయ్యో నా బిడ్డలను ఏడిపించానా, నా బిడ్డలను బాధ పెట్టానా అని దేవునికి ఏమొచ్చింది? రోషము పోని తన ప్రజల పట్ల ఏం చేశాడు? జాలి చేసుకొని, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ద్రోహం చేసినా, ఎంత ఘోరమైన పనులు చేసినా కూడా ఎప్పుడైతే ఉపవాసం ఉండి గొళ్ళుమన్నారో దేవునికి ఏమొచ్చేసింది చెప్పండి? రోషం వచ్చి, అయ్యో నా పిల్లల్ని ఏడిపిస్తానా నేను అని వారి పట్ల ఏం చేసుకున్నాడు? జాలి చేసుకొని ఏం చదవని తర్వాత ఇది వినండి. మరియు యెహోవా ఈ తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, అంటే తన ప్రజలతో మాట్లాడుతున్నాడేమని, ప్రజలారా ఇక మీదట అన్య జనుల ఎదుట మిమ్ములను అవమానంగా చెయ్యనురా. దేవుడే నిర్ణయం తీసుకున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. మీరు ఏడ్చిన ఏడుపు చూసి, మీ ఉపవాసం ఆలకించి ఒక వాగ్దానం ఇస్తున్నాను మీకు, ఇక మీదట అన్య జనుల ఎదుట మిమ్ములను అవమానాస్పదముగా చెయ్యనని వాగ్దానం ఇచ్చి ఏం మాట్లాడుతున్న తర్వాత చదవండి, ఇది వినండి. మీరు తృప్తి పొందినంతగా ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదను. ఇంకా బాగుంది. 21 చదవమా. 21 దేశమా, ఆగండి ఏమన్నాడు? దేశం అంటే గట్టిగా చెప్పండి అన్నమాట. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు కదా మహానుభావుడు. ఇప్పుడు దేవుడు కూడా ఏమన్నాడు? దేశం అంటే అర్థం ఏంటి? నా ప్రజలారా దేశమా సంతోషించి గంతులు వేయుడి, ఎందుకు యెహోవా మీ పక్షంగా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. తర్వాత చదవండి. మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నాడు? ముందు ప్రజలతో మాట్లాడాడు. ఏమని? నా వైపు చూడాలి. ప్రజలతో ఏమన్నాడు? దేశమా కంగారు పడకండి, మీ పక్షంగా నేను గొప్ప కార్యాలు చేస్తానని. రెండోది ఎవరితో మాట్లాడుతున్నాడు? పశువులతో. ఎందుకు మాట్లాడుతున్నాడు? పశువులు ఏం చేశాయి? ఏడ్చాయి. ఆహారం లేక పశువులు ఏడ్చాయి. అందుకే దేవుడు, పశువులారా గడ్డి బీళ్లలో పచ్చిక మొలిచెను, చెట్లు ఫలించెను. మళ్ళీ లెక్కెట్టండి, ఇక్కడ అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా, అంటే కోల్పోయినదంతా తిరిగి మళ్ళా నేను మీకు, ఏదైతే కోల్పోయారో తిరిగి మళ్ళీ అంతకంటే ఎక్కువగా మళ్ళీ నేను మీకు ఇవ్వబోతున్నా. ఉపవాసం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పమంటారా? ఏదైతే కోల్పోయామో కోల్పోయిన దానిని తిరిగి రిస్టోరేషన్ చేసుకోవడమే ఉపవాసం. హలో, ఏమన్నా బుర్రకెక్కిందా? చరిత్ర ఏమన్నా హృదయంలోకి వెళ్ళిందా? వినండి. ఏదైతే కోల్పోయారో తిరిగి మళ్ళీ దాన్ని రిస్టోరేషన్ చేసుకోవడానికి వారు చేసిన ఒక అద్భుతమైన కార్యమే ఉపవాస ప్రార్థన. ఉపవాసం వల్ల నీ ఇంట్లో నువ్వేం కోల్పోయావో అవన్నీ తిరిగి వస్తాయి. రైట్, విందాం. కోల్పోయిన అన్నింటిని కూడా ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు చెప్పండి? కోల్పోయిన వాటిని అన్నింటిని మళ్ళీ తిరిగి మునుపటి కంటే ఎక్కువగా నేను మీకు ఇస్తానని చెప్పాడు. నిజంగానే దేవుడు అలాగ వాడిని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఇక ఇది వదిలేద్దాం. పాత నిబంధన ఇశ్రాయేలు చరిత్ర వదిలేద్దాం. ఇప్పుడు ఇది మన జీవితానికి ఎలాగ అప్లై చేయాలి చెప్తాను, వినండి. ఎలాగ అయిపోయిందా సాయ? అయిపోయిందండి, క్లోజా అయ్యారు? వినండి, అప్లికేషన్ ఇచ్చేసి ముగించేసుకుందాం. ఎలాగంటే ఇశ్రాయేలుకి మనకి ఎలాంటి సంబంధం ఉందో చెప్పమంటారా? వాళ్ళు ఎక్కడ బానిసలుగా ఉన్నారు?
చెప్పండి, ఐగుప్తులో బైబిల్ ప్రకారం ఐగుప్తు అనగా లోకం. విన్నారా? వాళ్ళు ఐగుప్తులో శరీర సంబంధమైన బానిసత్వంలో ఉన్నారు. మనము లోకమనే ఐగుప్తులో పాపమునకు బానిసలుగా ఉన్నాం. వింటున్నారా? ఈ టాలీ చూడండి జాగ్రత్తగా. ఐగుప్తులో శరీర సంబంధమైన బానిసత్వం వాళ్ళు ఉన్నారు. లోకమనే ఐగుప్తులో మనం పాపం అనే బానిసత్వం మనం ఉండేవాళ్ళు. వాళ్ళు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందడానికి ఏమి మరణిస్తే వారికి విడుదల కలిగింది? గొర్రెపిల్ల మరణిస్తే తప్ప, గొర్రెపిల్ల రక్తము చిందిస్తే తప్ప వారికి ఐగుప్తు నుండి విడుదల పొందలేదు కదా. మనము కూడా పాపం అనే బానిసత్వం నుంచి, లోకం అనే బానిసత్వం నుండి విడుదల పొందడానికి ఒక గొర్రెపిల్ల వధించబడింది. ఏంటా గొర్రెపిల్ల? యేసయ్య అనే గొర్రెపిల్ల వధించబడితే తప్ప లోకం అనే పాపం నుండి మనకు విడుదల కలగలేదు. వాళ్ళకి ఎలాగైతే గొర్రెపిల్ల వధించబడితేనే ఐగుప్తు బానిసత్వం విడుదల పొందిందో, మనకు కూడా క్రీస్తు అనే గొర్రెపిల్ల వధించబడితే తప్ప లోకం అనే పాపం నుంచి విడుదల కలగలేదు. బయటకు వచ్చిన తర్వాత దేని గుండా ప్రయాణం చేశారు వాళ్ళు? ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేశారు. వినండి, క్రీస్తు రక్తంలో కొనబడిన తర్వాత నువ్వు సంఘమనే ఐగుప్తు పాలస్తీనా దేశంలో చేర్చబడాలంటే దేని గుండా వెళ్ళాలి? బాప్తీసం. క్రీస్తుని అంగీకరించిన తర్వాత నువ్వు చేయవలసిన రెండో పని ఏంటి చెప్పండి? బాప్తీసం. ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొంది దేనిలో బాప్తీసం తీసుకున్నారు చెప్తున్నాడు పౌలు గారు? ఎర్ర సముద్రం గుండా వెళ్ళుట ద్వారా వారు ఏం చేశారు? బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఎక్కడికి చేర్చబడ్డారు? పాలస్తీనా దేశంలోకి చేర్చబడ్డారు. పాలస్తీనా దేశం అంటే అర్థం ఏమిటి? ఆత్మీయ అర్థం చెప్పండి. ఏమండి ఒక మాట, ఇప్పుడు ఐగుప్తు దేశం అంటే లోకం అన్నాం కదా, సముద్రం గుండా ప్రయాణం చేయడం బాప్తీసం అన్నాం. నువ్వు లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకొని ఎక్కడ చేర్చబడతావు? పరలోకానికా సంఘంలోకా? చాలామంది ఏం చెప్తారంటే కనాను అనగా పరలోకం అంటారు, కనాను అనగా పాలస్తీనా దేశం అంటే పరలోకం అంటారు. పరలోకం కాదు, సంఘం. వింటున్నారా? లోకం నుంచి బయటకు వచ్చావు క్రీస్తు రక్తం ద్వారా. బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు వెళ్ళే చోటు సంఘం. అర్థమైందా? పాలస్తీనా దేశం అనగా దేనికి అర్థం ఏంటంటే సంఘంలో చేర్చబడ్డాం. పాలస్తీనా దేశంలో ఏముంది? అప్పుడు ఆహారం ఉంది. సంఘం అనే పాలస్తీనా దేశం ఉన్నది, జీవాహారం అనే వాక్యం ఉన్నది. ఈ ఆహారాన్ని తిని తాగి ఏం చేశారు వాళ్ళు? దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు సంఘంలో చేర్చబడి నీవు లోకం నుంచి వచ్చావు, బాప్తీసం ద్వారా సంఘంలోకి వచ్చావు. సంఘంలోని జీవాహారాన్ని భుజిస్తూ వాక్య ప్రకారంగా జీవించకుండా ఉండడమే నీ ఆత్మ సంబంధమైన భక్తి అనే పంట పాడైపోవడం. వాళ్ళ పంట పాడైపోయింది. ఆ పంటను తిన్నారు, త్రాగారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. సంఘంలోకి వచ్చిన తర్వాత వాక్యము రకరకాల వాక్యాలతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తూ పోషిస్తుంటే ఈ వాక్యం విని కూడా దేవుని మాటను వినకుండా, ఏమండి దేవుడు ఏమైతే చెయ్యాలని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో ఒక క్రమాన్ని నేర్పించాడు. మందిరానికి రావడం విషయం కావచ్చు, భక్తి చేయడంలో, ప్రార్థించడంలో, వాక్యం చదవడంలో, పరిశుద్ధుల సహవాసంలో, ఇవన్నీ చేయవలసిన బాధ్యతలు నీ మీద పెట్టినా కూడా వాటన్నిటినీ చేయకుండా తిరుగుబాటు చేస్తున్నట్లయితే ఏం పాడైపోద్ది? పంట పాడైపోద్ది. అప్పుడైతే పంట పాడైపోయింది, కానీ ఇప్పుడు పంట దేంతో పోల్చొచ్చు? మన భక్తే మన పంట. మన భక్తి అనే పంట పాడైపోతే ఏమవుతుంది? అప్పుడు వాళ్ళ యొక్క పంట పాడైపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రవక్తను పంపించి వాళ్ళ స్థితి చూపించాడు. ఇప్పుడు మన భక్తి అనే పంట పాడైపోతే ప్రవక్త రాడు, కానీ ప్రవక్త స్థానంలో దేవుని వాక్యం వచ్చి మాట్లాడుతుంది. ఆ వాక్యానికి లోబడి, ప్రవక్తకు లోబడి ఎలాగైతే తిరిగి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగారో, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రవక్త స్థానంలో వచ్చిన వాక్యం మాట్లాడుతుండగా వాక్యానికి లోబడి ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో, నీ ఎక్కడైతే పాడైపోయిందో, ఎక్కడ కోల్పోయావో, పోయిన సమస్తాన్ని తిరిగి మళ్ళా దేవుడు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అందుకే ఈ కోటాలు దేవుడు పెట్టాడు. ఆమేన్. హలో, ఎంతకంటే ఎక్కువ మాట్లాడినా ముగించేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలు అంటే ఏదో అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి మేమే పెట్టుకున్నాం. ప్రతి సంవత్సరం 3 రోజులు పెడతాం కాబట్టి ఎవడో వస్తాడో ఏదో చెప్తాడు వినేసి వెళ్ళిపోదాం. ఈ మనసు కాదు. ఎందుకు నువ్వు ఉపవాసం ఉండాలంటే సంవత్సర కాలం అంతటిలో ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో, ప్రార్థనా జీవితంలో, వాక్య జీవితంలో, ఆత్మ సంబంధమైనదే కాదు, శరీర సంబంధంగా ఇంట్లో ఏ ఆశీర్వాదాలు కోల్పోయావో, అప్పులు లేని నీవు అప్పులు పాలైపోయావేమో, కుటుంబంలో శాంతి లేదేమో, సమాధానం లేదేమో, పిల్లల విషయంలో, భర్త విషయంలో, నీ కుటుంబ విషయంలో ఎక్కడ ఏ స్థితిలో పడిపోయావో తిరిగి మళ్ళీ దాన్ని రిస్టోరేషన్ చేసుకోవడానికి దేవుడి ఇచ్చిన మీటింగ్స్, ఈ ఉపవాస ప్రార్థనలు. ఏం చేయాలి?
కోల్పోయిన దాని కొరకు నువ్వు 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సందులో వారు ఎలాగైతే మొరపెట్టారో, అయ్యా మేము తప్పు చేసామయ్యా ఒక్కసారి కనుకరించాను, కానీ మన దేవుడు ఎలాంటి వాడట, కరుణా వాత్సల్యములు గలవాడు గనుక కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఏం చేశాడు, మళ్ళీ వారికి ఇచ్చినట్లుగానే ఈ 3 దినాల కూటాల్లో నువ్వేది కోల్పోయి ఎవరితో చెప్పుకొని స్థితిలో నువ్వు ఉన్నావో వాటన్నిటిని దేవుడు ఈ 3 దినాల్లో మీ కుటుంబాల్లో దేవుడు దయచేయనుగాక, మీ జీవితాల్లో దేవుడు దయచేయనుగాక, కోల్పోయిన ఆశీర్వాదాలను తిరిగి దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక, కోల్పోయిన ఆత్మస్థితిని మళ్ళా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, విత్తబడిన మాటలు ఈ దినమందు మీరు మాట్లాడారు. నేనేదో చెప్పాలనుకుని వచ్చాను, కానీ నాన్న ఇప్పుడైనా నేను మాట వెనుకున్నటువంటి చరిత్ర నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. ఇశ్రాయేలు అనగా నీ జనాంగం, వారు చేసిన ఘోరమైన తప్పుదాన్ని బట్టి ప్రవక్తను పంపించి మాట్లాడారు. రే జరగరాని ఘోరం జరిగిపోయింది, ఇప్పుడైనా మారు మనసు పొందండి, ఉపవాసం ఉండండి అని చెప్పారు. నిజమే ప్రభు, మా జీవితంలో మేము కూడా ప్రభు ఎంతో నీ భక్తిగా సంఘంలో చేర్చావు. లోకంలో ఉన్న మమ్మలను రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చుకొని మందిరమనే సంఘమనే పాలస్తీనా దేశంలో పెట్టావు. ఈ ఆహారాన్ని తిని కూడా నీ మీద తిరుగుబాటు చేసేవేమో. ఒకవేళ మా భక్తి పాడైపోయి ఉంటే, మా పంట పాడైపోయి ఉంటే, కోల్పోయిన పంట తిరిగి మళ్ళీ మాకు ఇవ్వండి నాయనా అని ప్రార్థిస్తున్న బిడ్డలందరూ జీవితంలో కోల్పోయిన దానికి సమృద్ధిగా మళ్ళీ మీరు అనుగ్రహించండి. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కావచ్చు, ఆత్మ సంబంధమైన జీవితం కావచ్చు, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మళ్ళీ బిడ్డలందరికీ సమృద్ధిగా దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్. థ్యాంక్ యూ.